యంగ్స్టర్స్ చదువుకున్న వాళ్ళు చిచ్చి పాలిటిక్స్ ఈ రొచ్చులోకి మేము రాము, వీ డోంట్ లైక్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ అని అంటారు. మీకు ఎప్పుడు అనిపించలేదా ఇలా? పాలిటిక్స్ అనేది చెత్త కాదండి, అట్లా తయారు చేసుకున్నాం. ఎవరన్నా పొలిటీషియన్స్ ఏం చేయగలుగుతారంటే పాలసీస్ డిసిజన్ తీసుకుంటారు, అయిపోయినాక అధికారులు అందరూ దాన్ని ఫాలో అవుతారు. ఆ పాలసీ డిసిషన్ మేకింగ్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ఏలూరు కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు అండి, ఒక బట్టలు ఇల్లు ఎత్తుక్కుంది, ఇల్లు తీసుకొని నేను ఒక్కడనే ఫైనలైజ్ చేసుకొని వెళ్ళి ఎలక్షన్ స్టార్ట్ చేశాను. నేను చెప్పాను వాళ్ళకి, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను, మీ సమస్యలు అన్నీ తీరుస్తున్నాను వాళ్ళకి భరోసాగా ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ వచ్చానండి. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా వందే భారత్ స్టాప్ ఓవర్ కావాలంటే ఎక్కడ పడితే అక్కడ వేయలేము. నేను ఒకటే మాట చెప్పాను, అవునా ఓకే అని ఇమ్మీడియట్గా సైన్ చేసి ఇచ్చారు. మాకు ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ మాకు ఏలూరులో అవుతుంది. పోలవరం ఈజ్ అ వెరీ వెరీ డిస్టెంట్ రియాలిటీ అని చెప్పారు. పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూర్చొని దాన్ని డిజైన్ చేశారండి. ఆ డిజైన్ నేను ఎట్లా మారుస్తానండి? వాళ్ళకి ప్రాజెక్ట్ అర్థం కాలేదని నా ఒపీనియన్ అండి. ఆ రోజు డైఫామ్ వాళ్ళు కొట్టుకొని పోయిన డైఫామ్ వాళ్ళు ఈ 4 ఏళ్ళు ఎందుకు కట్టలేదండి? సీఎం గారు ఫస్ట్ టైం పోలవరం విజిట్కి వచ్చారండి. విత్ ఇన్ వన్ డే మీటింగ్లో ఏమేమి చేయాలో ఫైనలైజ్ చేశారు. ఫండ్స్ రావాల్సి ఉంటే పోలవరంకి 6,000 కోట్ల నిధులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయించారు. వీ వాంట్ టు ఫినిష్ ఇట్ బై 27 మార్చ్ అండి. దట్ ఈస్ వాట్ సార్ హాస్ గివెన్ ఎ డెడ్ లైన్. జనాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, చేంజ్ అవ్వండి. మీరు డబ్బులు అడగొద్దండి. మీ డబ్బులు అడిగితే మీ లైఫే పాడు చేసేస్తున్నారు. మా ఒపీనియన్ ఏంటంటే, ఎవరు కరప్షన్ చేయకూడదు, ఎవరు డబ్బులు ఆనెస్ట్గా పలాని క్యాండిడేట్ నిలబడ్డాడు, మీకు ఇతను పని చేస్తా అంటే అతను గెలిపేయండి. మన పార్టీ లేదు డబ్బులు, ఏదో పార్టీ ఇస్తుంది. సరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కానీ జనాలు వాళ్ళకి ఓట్లు వేసేస్తే మనం పోతాము. సో ఇప్పుడు ఇద్దరు పంచడం, వాళ్ళు ఇద్దరి దగ్గర తీసుకుంటారు, ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తున్నారు. ఆ సిస్టమ్ మారాలండి. మన స్టేట్ డెవలప్ అవ్వాలి, మనం అనుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, ప్లస్ ఇండస్ట్రీస్ రావాలి. ఇవన్నీ జరగాలంటే సార్ ఏమో అన్ని ప్లాన్ చేస్తారు, గవర్నమెంట్ పోతుంది. అసలు మా మదర్కి టైం ఇవ్వను, మా ఫాదర్కి టైం ఇవ్వను, మా బ్రదర్కి టైం ఇవ్వను. ఫుల్ వర్క్ ఉండాలండి నా చేతికి, లేకపోతే తోచదు, ఏం చేయాలో అర్థం కాదు. లేకపోతే ఇంట్లో ఉంటే అంత మైండ్ అంతా చెడిపోతుంటుంది. ఈ విల్ బి ద బెస్ట్ పర్సన్. ఇంకా సార్ కంటే ఇంకా బెటర్ ఐడియాలజీ. లోకేష్ గారు ఫ్యూచర్ లీడర్ అండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ still, in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Hello, hi. రాజకీయాల్లోకి యంగ్స్టర్స్ ఎంటర్ అవుతే రాజకీయ రూపురేఖలు మారిపోతాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకంటే వాళ్ళు చాలా యంగ్ థాట్స్తో వస్తారు, ఒక ఎడ్యుకేషన్తో వస్తారు, ఒక నాలెడ్జ్తో వస్తారు. దే ఆర్ ఓపెన్ టు బ్రింగ్ రిఫార్మ్స్, దే ఆర్ ఓపెన్ టు బ్రింగ్ చేంజ్. So today I have with me this very young politician who is a great entrepreneur, who's got many business firms, but still he's very grounded, very rooted, and he walks in the path of his father. Putta Sudhakar Gari Abbai Putta Mahesh is with me on my channel, Prema the Journalist. Let's talk to him. He's a Lok Sabha contestant in 2024 election and he won with 1,81,000 మెజారిటీ అనమాట. అండ్ రైట్ నౌ ఏలూరు లోక్సభ సభ్యులు మహేష్ గారితో మాట్లాడదాం. ఐ హ్యావ్ విత్ మీ పుత్త మహేష్. హలో అండి. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్. ఫీల్స్ వెరీ నైస్ వెన్ ఐ సీ యంగ్ పొలిటీషియన్స్ లైక్ యూ. మీరు కూడా చాలా ఆస్పిరేషన్తో ఉంటారు కదా, పొలిటికల్గా ఏమైనా చెయ్యాలి అని ఒక తపన ఉంటుంది కదా. అంటే ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చిందే ఏదైనా మంచి చేద్దామని.
అంటే ఎప్పుడు కూడా పొలిటీషియన్స్ మంచి చేస్తామని వస్తామని అంటారు కానీ యాక్చువల్లీ ఎడ్యుకేట్ చేసుకుంది, పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చుకుంది, పొలిటికల్లో ఏదైనా మంచి పని చేద్దాం, మంచి పేరు తెచ్చుకుందాం అనేది మెయిన్ ఇంటెన్షన్ అండి. దానికోసం పాలిటిక్స్లోకి. సో నార్మల్గా ఒక 2 దశాబ్దాలుగా చూసుకుంటే యంగ్స్టర్స్, చదువుకున్న వాళ్ళు, చిచ్చి పాలిటిక్స్ ఈ రొచ్చులోకి మేము రాము, వీఆర్ వెరీ పాలిష్డ్ పీపుల్, వీ డోంట్ లైక్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ అని అంటారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు రావటానికి మీరు ఇప్పుడంటే నౌ యూఆర్ 37, బట్ యూ ఎంటర్డ్ వెన్ యూఆర్ 25, యాజ్ యంగ్ యాజ్ 25 ఇండైరెక్ట్ పాలిటిక్స్లోకి. మీకు ఎప్పుడు అనిపించలేదా ఇలా ఈ రాజకీయాల్లోకి చిచ్చి మనం రాకూడదు, వీఆర్ చదువుకున్న వాళ్ళం, మనకేంటిది అని అనిపించలేదా మీకు ఎప్పుడు? అట్లేం అనిపించలేదండి. బట్ ఎవరో ఒకరు ఈ పాలిటిక్స్ లైక్ యంగ్స్టర్స్ కూడా రాకపోతే ఈ సిస్టమ్ని ఎవరు బాగా నడుపుకుంటూ పోవాలి? యంగ్స్టర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ పాలిటిక్స్లోకి రావాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇవాళ మనము పార్లమెంట్లో మాట్లాడడం అయినా కానీ, లేకపోతే కొన్ని పాలసీస్ డిసిషన్ మేకింగ్లో మన ఇన్వాల్వ్మెంట్ అయినా కానీ, స్టేట్ గవర్నమెంట్లో మన పాలసీస్ డెసిషన్లో మన ఇన్వాల్వ్మెంట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఒక విజనరీ లీడర్. ఆయన ఏదైనా పాలసీ చేస్తున్నారు అనుకోండి, మామూలు సజెషన్స్ అడుగుతున్నారు. సో యంగ్స్టర్స్, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఆయన ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు పాలసీ మేకింగ్లో మీరు చూస్తే ఎంత బెటర్ పాలసీస్ బయటకు వస్తున్నాయి. సో ఎడ్యుకేటెడ్ పీపుల్ రావడం వల్ల ఆ రిఫైన్ మన కొత్త ఇండస్ట్రీస్కి అయినా కానీ, పాలసీస్ అయినా కూడా కొత్త ఇది వస్తుందండి. పాత ఓల్డ్ స్టైల్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అనుకుంటే ఇవాళ విజన్ 2020 హైదరాబాద్లో కనబడుతుందండి. సో దట్ డే నోబడీ అండర్స్టూడ్. అలాంటి లీడర్స్ రావాల్సిన అవసరం ఉందండి. సో ఇది పాలిటిక్స్ అనేది చెత్త కాదండి, అట్లా తయారు చేసుకున్నాం. ఎవరు అంటే అందరికి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా ఒక చెత్త ఏరియా, ఈ చెత్త ఏరియాలకు మనం ఎందుకు వెళ్ళి మనం కూడా చెత్త అవ్వడం, ఇది అవసరమా అని చాలా మంది దే వాంట్ టు విత్డ్రా, దే డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ సిస్టమ్. ఏమైందంటే అండి, పాలిటిక్స్లో బిఫోర్ చాలా ఉందాతనంగా ప్రతి ఒక్కటి, ఇప్పుడు అప్ టు మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి వరకు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న వరకు కూడా చాలా ఉందా పాలిటిక్స్ ఉండేటి అండి. మీరు ఎప్పుడు కూడా రాజకీయాలు చెత్తగా అప్పటి వరకు ఎవరు చూడలేదండి. ఈ 14 డివిజన్ అయినాక, ప్లస్ డివిజన్ అయిపోయినాక అక్కడ పాలిటిక్స్, ఆంధ్ర పాలిటిక్స్, ఈ పాలిటిక్స్, ఇవన్నీ చూసి కొంచెం యూత్కి కూడా ఇవన్నీ ఎందుకు, మన బిజినెస్ చేసుకుందాం, లేకపోతే వర్క్ చేసుకుందాం, మన ఫ్యామిలీ మేము ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాం. బట్ సొసైటీకి చేసేటోళ్ళు ఎవరు? సొసైటీని ఎవరు వీ షుడ్ టేక్ ఫార్వర్డ్ అవర్ కంట్రీ కూడా కదండి. సో మన కంట్రీలో యూత్ రావడం వల్ల ఇవాళ చూడండి, టీడీపీ పార్టీలో యూత్ ఆల్మోస్ట్ 70% పైన ఉన్నారండి. ఫస్ట్ టైం ఇన్ ద యంగెస్ట్ పార్టీ ఇన్ ద హోల్ కంట్రీ. సో ఈవెన్ ఇన్ పార్లమెంట్ ఆల్సో యంగెస్ట్ పార్టీ ఈజ్ మళ్ళీ టీడీపీ పార్టీ. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరు కూడా ముందుకు పోతాయి కదా, ఏదైనా చేంజ్ అనేది వస్తుంది. యంగ్స్టర్స్ని ఇంకా కొంచెం ముందుకు రావాలి. ఈ యంగెస్ట్ పీపుల్ అందరు రావడం వల్ల రిఫైనరీస్ కూడా కొత్త రిఫార్మ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్ పోవడానికి బాగుంటుంది. పాలసీ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి మన కంట్రీలో. ఎవరైనా పొలిటీషియన్స్ ఏం చేయగలుగుతారంటే పాలసీ డిసిజన్ తీసుకుంటారు, అయిపోయినాక అధికారులు అందరూ దాన్ని ఫాలో అవుతారు. ఆ పాలసీ డిసిషన్ మేకింగ్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే బాగుంటుంది. సో మన యంగ్స్టర్స్ ఎడ్యుకేటెడ్ ఉండేటోళ్ళు వస్తే ఇంకా మన దేశం బాగుపడుతుంది. మన దేశంలో మనము ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఇక్కడే నీళ్ళు తాగాము, ఇక్కడే భోజనం చేస్తాము, ఇవన్నీ మన దేశం ఇచ్చింది కదండి. మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం మన దేశానికి? మనం కూడా ఏదో ఒకటి మన పార్ట్ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి. అవును, బిజినెస్ ఉంటుంది, ఫ్యామిలీస్ ఉంటుంది, అన్ని చూసుకోవాలండి. పొలిటికల్లో బ్యాడ్ లేదండి, ఐఎమ్ దేర్ ఇన్ పాలిటిక్స్ నౌ. పాలిటిక్స్ బ్యాడ్ లేదు. కొన్ని పార్టీలు చేసిన తప్పులు ఇవన్నీ కూడా మనము ఇది చేసుకోకుండా, అందుకే కదా ఆ తప్పులు జరగకూడదనే మనం అందరం యంగ్స్టర్స్ రావాలని అడుగుతున్నాం. సో యంగ్స్టర్స్ మహేష్ గారు, అంటే నేను ఈ ప్రశ్న 2-3 సార్లు అడగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఒక రిఫైన్డ్ థాట్ ప్రాసెస్లో ఉన్న మీలాంటి వాళ్ళు, యంగ్స్టర్స్ వర్ ఎడ్యుకేటెడ్, హూ ఫీల్ దట్ ఐ ఆమ్ అ వెరీ రిఫైన్డ్ పర్సన్ అనుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు, స్థితిగతుల వల్ల ఒక్కోసారి వీ లూజ్ అవర్ ఓన్ పర్సనాలిటీ. మనమే మన పర్సనాలిటీ కోల్పోయి మనం కూడా వాళ్ళలాగా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. అక్కడ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, మనం కూడా అలాగే రియాక్ట్ అయ్యి మన నోట్లోంచి కూడా అలాంటి పదజాలం రావటము. బికాజ్ యూ ఆల్సో ఎక్స్పీరియన్స్. హౌ కెన్ యూ అవాయిడ్ ఆల్ దట్? యూ కాంట్. ఏంటంటే అండి, పాలిటిక్స్లో అదే మీకు చెప్పినట్లు ఉందాతనం లేదండి. ఇప్పుడు ఆ ఉందాతనం లేకున్నప్పుడు ఎక్కడో పక్క మన టెంపర్ అనేది లూజ్ అవుతుంటాం. బట్ పాలిటిక్స్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే అండి, వెరీ పేషెన్స్.
అన్ని రకాలుగా నేర్చుకోవాలండి. మోస్ట్ డిఫికల్టెస్ట్ జాబ్ ఇదే అండి. మనము బిజినెస్లలో వేరే పక్క ఫ్యామిలీస్లలో ఏదైనా ఉంటే కూడా కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేయొచ్చండి. ఇక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు, ఎవరికి ఇది ఉండరు. అలాంటిది ఇవాళ ఒక కొత్త ఎమ్మెల్యే వస్తారు, నెక్స్ట్ టైం మారిపోయి ఇంకొక ఎమ్మెల్యే వస్తారు, ఎమ్మెల్యేని ఫాలో అవుతుంటారు ప్రజలు, పాత ఎమ్మెల్యేతో కూడా ఫాలో అవుతుంటారు. బట్ ఆ పాత ఎమ్మెల్యే మళ్ళీ పట్టించుకోరు, కొత్త ఎమ్మెల్యేని పట్టించుకుంటారు. ఆ విలువలు లేకుండా పోయాయండి. ముందు ఎప్పుడు కూడా పార్టీలలో పాత రాజకీయాలలో ఎట్లుండేటి ఏంటంటే ఒక్క లీడర్ ఉండేటోడు, ఎక్కడ కూడా అవినీతి ఉండేది కాదు, ఎక్కడ కానీ ఒక డిసిప్లిన్ ఉండేది, అకౌంటబిలిటీ ఉండేది, అధికారులు చెప్తే పని అయ్యేట్లు ఉండేది, అధికారుల చేతిలో ఉండేది, ఏదైనా కానీ సిస్టమ్ అనేది ఒక క్లారిటీగా పోతుండేదండి. ఇంకా ఇంకా చాలా రిఫైన్డ్గా పోవాల్సిన సిస్టమ్స్ లాస్ట్ కొన్ని ఏళ్లలో చాలా మారిపోయాయి. ఈ మారిపోయిన సిస్టమ్స్ అన్ని కూడా మనం కరెక్షన్ చేసుకుంది. ఇప్పుడు ఏది ఇదంతా కూడా మీరు అంటున్నది ఏది ఉందో అవన్నీ కూడా కొంచెం చేంజెస్ చేసుకునేదన్నా ఇప్పుడు మనం చేద్దాం అనేది మా ఇంటెన్షన్. ఓకే, నాన్నగారు రాజకీయాల్లోకి రావటం వల్ల, సుధాకర్ గారు మీ నాన్నగారు, ఆయన రాజకీయాల్లోకి రావటం వల్ల మీరు రావాల్సి వచ్చిందా, లేకపోతే మీకు కూడా ముందు నుంచి ఉండిందా ఈ ఇంటెన్షన్? అంటే ఎప్పటికో ఒకప్పుడు లైఫ్లో ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ అని అనుకున్నారా? అంటే అండి కొంచెం ఏదో ఒక యాక్టివిటీలో కొంచెం యాక్టివ్గా ఉండేటోడిని. పాలిటిక్స్లో ఏదో ఒకటి అంటే ఫుల్లీ డిస్కనెక్టెడ్ లేదు కానీ యాక్టివ్గా ఉండేటోడిని. ఫాదర్ ఎలక్షన్స్కి నేను బ్యాక్ ఎండ్లో వర్క్ చేసేటోడిని. ప్లస్ ఎప్పుడు కూడా ఏదైనా జనాలు వస్తే కూడా వాళ్ళందరితో డిస్కషన్, కాన్సెన్సీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏదైనా డిస్కషన్స్ అన్నీ రెగ్యులర్గా కొంచెం ఫాదర్ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఆ టచ్ ఉండేది. బట్ కొంచెం ఇంట్రెస్ట్ కంటే మేజర్గా మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మేమందరం కొంచెం ఫీల్ అయ్యాము. ఫీల్ అయ్యి మేము కూడా సార్తో పాటు మేము కూడా ఇది చేయాలని, ఎందుకంటే అండి అంత పెద్ద ఆయనని మేమందరము ఆయనను చూసి గ్రో అయిన వాళ్ళం. ఆయనని ప్రతి టైం ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ లాగా చూసుకొని గ్రో అయిన వాళ్ళము. మేము అందరం ఎడ్యుకేటెడ్ పీపుల్, మాకు అర్థమవుతుంది కదండి ఏది కరెక్ట్, ఏది తప్పు చేయగలుగుతారు, ఏది తప్పు చేయలేరు అనేది అర్థమవుతుంది. ఆయన ఏం తప్పు చేయకుండా దానికి తీసుకొని ఆయనని జైల్లో పడేస్తే మా అందరికీ కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళందరికీ కొంచెం బాధ వేసింది, కోపం వచ్చింది. సో అప్పుడు కొంచెం మనం కూడా పోవాలి దీంట్లోకి, పోయి మనం కూడా పాజిటివ్గా దీన్ని నడిపించుకోవాలి, లేకపోతే మన రాష్ట్రం మనమే పాడు చేసుకునే వాళ్ళు ఉంటాం. లెట్ us బి పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అని యంగ్స్టర్స్ని సార్ కూడా పిలవడము, లోకేష్ గారు కూడా ఇన్వైట్ చేయడం, యంగ్స్టర్స్ అంతా మీరు రావాలి మాతో పాటు అని. సరే అని పార్టీ పెద్దలు అందరు చెప్పినాక ఇంకా అప్పుడు ఫాదర్తో ఆ టచ్లో ఉన్నాం కాబట్టి మన పార్టీలో కూడా లోకేష్ గారితో సార్తో పరిచయంలో ఉండడం వల్ల ఇంకా ఒక్కసారి ఇంక యంగ్స్టర్స్ రావాలని పార్టీ కూడా అనుకుంటున్నప్పుడు పిలిచి చెప్పినప్పుడు ఆపర్చునిటీ ఒకసారి వస్తుంది లైఫ్లో ఎప్పుడైనా, ఆపర్చునిటీ తీసుకొని ముందుకు వెళ్దాము అనేది ఆ రోజు ఫ్యామిలీస్ అందరితో మాట్లాడితే చేస్తామంటే మేము అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఆ రకంగా వండర్ఫుల్. బట్ మీకు ఎలా అనిపిస్తుంది 2014, 2019 రెండు ఎలక్షన్స్ ఇండైరెక్ట్గా మీరు మీ నాన్నగారి కోసం నిర్విరామంగా పనిచేశారు, బట్ రెండు ఓడిపోయారు ఆయన. 24లో ఫస్ట్ టైం మీరు కంటెస్ట్ చేశారు, థంపింగ్ మెజారిటీతో గెలిచారు, నాన్నగారు కూడా గెలిచారు. సో హౌ డు యూ లుక్ ఎట్ ద థింగ్స్ అండి? ఆ 2 సార్లు ఎందుకు ఓడిపోయారు, ఇప్పుడు ఎందుకు గెలిచారు? మీ వైపు నుంచి మీకు వాట్ ఈస్ యువర్ సెల్ఫ్ అనాలిసిస్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ విక్టరీకి అండి బేసిక్గా ఫాదర్ 2014లో కాంటెస్ట్ చేసినప్పుడు ఆయన ఉంటాడా వెళ్ళిపోతాడా, బిజినెస్ అతను, బిజినెస్ జనాల్లో నమ్మకం క్రియేట్ చేసుకోలేకపోయాం ఫస్ట్లో. 19లో ఏమైపోయిందంటే పార్టీ వేవ్ ఉన్నింది, ప్లస్ కమ్యూనిటీ పరంగా కొంచెం ఇది ఉన్నింది. సో దాని రకంగా ఆ వేవ్లో ఓడిపోయాం. ఈసారి ఇంకా ఇప్పుడు ఫాదరు 12 నుంచి పనిచేస్తున్నారండి కాన్స్టిట్యున్సీ. సో ఈసారి నమ్మకము ప్లస్ పార్టీ మీద వేవ్ అన్నీ కలిపి ఫాదర్ గారికి గెలిపడం జరిగింది. నేను కొత్త ప్లేసు, ఏలూరు పార్లమెంట్ కొత్త ప్లేసు. నేను చదువుకున్నదంతా కూడా కర్ణాటకలో చదువుకున్నా, హైదరాబాద్లో చదువుకున్నా, ఫారిన్లో చదువుకున్నా, ఢిల్లీలో చదువుకున్నాం కాబట్టి మా బిహేవియర్ అంతా కూడా ఎప్పుడు కూడా రాయలసీమ ఇది ఉండదు, మా ఇన్ఫ్లుయెన్స్ రాయలసీమ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండదు, ఎక్కువ కొంచెం సిటీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో రాయలసీమ ఆడికి వెళ్ళినప్పుడు కూడా జనాలు ఫస్ట్ టైం కడప నుంచి వచ్చారు, ఇక్కడ ఉండడు వెళ్ళిపోతాడు అదంతా అంటే
నేను జనాల్ని కన్విన్స్ చేయగలం అనుకున్నాను. సో ఎలక్షన్లో కన్విన్స్ చేయగలిగాము జనాల్ని. నేను చెప్పాను వాళ్ళకి ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను, మీ సమస్యలు అన్నీ తీరుస్తానని వాళ్ళకి భరోసాగా ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ వచ్చానండి. అదే రకంగా ఇవాళ ఇల్లు అక్కడే కట్టుకుంటున్నాను, వాళ్ళకి ఏమేమి సమస్యలు చెప్పాను అన్నీ తీరుస్తాను. సో వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకంతో అంత మెజారిటీతో గెలిపడంతో ఎక్కడ కానీ వాళ్ళ నమ్మకం కోల్పోకుండా అరే పలానా పలానా అబ్బాయి ఎక్కడి నుంచైనా వచ్చినా మన మన పనులు చేసి పెడుతున్నాడు అనేది ఒక మంచి పేరు సంపాదించుకోవాలని పని చేస్తున్నాం. కరెక్ట్. బట్ ఇప్పుడు ఏలూరు అన్నది అసలు మీకు సంబంధం లేని ఒక నియోజకవర్గం. అసలు మీ ఆ ఏరియా కూడా మీరు ఎడ్లుండరు నాకు తెలిసి. ఈవెన్ మీ నాన్నగారు 2 సార్లు కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఆ ఏరియాకి ఆ ప్రాంతానికి అయితే మీరు వెళ్ళలేదు. అంటే ఎప్పుడన్నా సంక్రాంతి ఫెస్టివల్స్ కి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు బట్ యు హావ్ నో టచ్ విత్ దట్ ఏరియా. కనీసం ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్నెన్ని నేను ఫస్ట్ టైం ఏలూరు కాన్స్టిట్యుయెన్సీకి పోయినప్పుడు అండి ఒక బట్టలు ఇల్లు ఎత్తుకుంది, ఇల్లు తీసుకొని నేను ఒక్కడనే ఫైనలైజ్ చేసుకుంది వెళ్ళి ఎలక్షన్ స్టార్ట్ చేశాను. అదే సో అంత ప్రెషర్ అనుకోండి. ఎగ్జాక్ట్లీ. ఏలూరు నియోజకవర్గంలో అసలు ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అంత అసలు you were not aware when you actually started off. ఒక నాన్ లోకల్ పర్సన్ మీ మీద 2-3 మెయిన్ అంటే డిసింట్రెస్ట్ ఉంటాయి పీపుల్కి. ఒకటి ఈజ్ నాట్ అ లోకల్ గై, మేము ఎందుకు వేయాలి ఓటు. రెండోది అప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీ వాళ్ళు అవ్వచ్చు, ఆ సొంత పార్టీ వాళ్ళు అవ్వచ్చు, టీడీపీ నుంచి ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు మీకు సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, బికాస్ దే ఆర్ స్ట్రాంగ్ హోల్డ్ అక్కడ ఎన్నో ఏళ్ళుగా ఉన్నవాళ్ళు. మూడోది యువర్ ఫస్ట్ టైం కంటెస్టెంట్, యువర్ యంగ్స్టర్స్. ఈ 3 కారణాలు మీకు ఎప్పుడు డెట్రిమెంటల్ అవ్వలేదా? అంటే మీకు అవరోధంగా తయారవ్వలేదా మీరు కంటెస్ట్ చేస్తున్నప్పుడు? ఎప్పుడు అనిపించలేదండి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక పని ఛాలెంజ్గా తీసుకోవడం అలవాటు, ఏదైనా కానీ ముందుకు వెళ్ళడమే అలవాటు. ఒకసారి డిసిషన్ తీసుకునే వరకే నేను ఒక 2-3 సార్లు ఆలోచించుకుంటాను. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్ వెళ్ళిపోవడం అలవాటు అండి. రాంగ్ అయితే ఇంకా రాంగ్, దాన్ని స్టిక్ ఆన్ చేసుకుంటే దాన్ని రైట్ చేసుకుంటా. రైట్ ఉండేది ఇంకా పోతే ఇంకా దాన్ని స్టిక్ ఆన్ చేసుకుని ముందుకు పోతుంటాం. ఇక్కడ ఇంకా పార్టీ డిసిషన్ అయిపోయింది, వచ్చేసాము, దిగాము. మేము ఆలోచించానంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వినకూడదు. నా పని ఇప్పుడు ఏంటి, 45 రోజులు జనాల్ని కన్విన్స్ చేయడం నా పని. అంతే. మా టీం అందరు కూడా, మా బ్రదరు అందరం కూడా చాలా హార్డ్ వర్క్ చేశాం. 45 days నైట్స్, స్లీప్లెస్ నైట్స్ తో పనిచేసాం. లోకల్ టీడీపీ లీడర్స్ ఎలా సపోర్ట్ చేశారు? బికాస్ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఉంటుంది కదా, నాకు రావాలి టికెట్, నాకు రావాలి టికెట్. మేడం ఒకటి ఏంటంటే మేడం, టీడీపీ పార్టీలో ఒక సిస్టమ్ ఉందండి. మండల్ పార్టీ, అలాగే గ్రామాలలో ప్లస్ బూత్ ఇన్ఛార్జీలు, ఇది ఒక సిస్టమ్ ఉందండి. ఆ ఆర్గనైజ్డ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అండి. ఆ ఆర్గనైజేషన్ లో పార్టీ పర్సన్ పెట్టిన తక్షణమే ఈ ఆర్గనైజ్ అంతా కూడా వాళ్ళకి పనిచేసేస్తారు. ఈ ఆర్గనైజ్ అంతా కూడా పనిచేసేస్తారండి. దెర్ ఈస్ ఫుల్లీ స్ట్రక్చర్ ఆర్గనైజ్. పాలిటిక్స్ లో అలా పనిచేయదు కదా, అన్ని చోట్ల పనిచేయొచ్చు. రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళకి చెప్పే అంటే ఎవరికి వాళ్ళ స్వార్థం. నాకు ఈ ఆర్గనైజేషన్ ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అయిందండి. నేను ఇప్పుడు ఎక్కడో పక్క క్యాంపెయినింగ్ చేయాలి, ఇన్ఛార్జ్ ఉంటారు, లేకుంటే కాంటెస్టింగ్ ఎమ్మెల్యే ఉంటారు, మండల్ పార్టీ ప్రెసిడెంట్లు ఉంటారు, ఆ కింద మళ్ళీ బూత్ ఇన్ఛార్జెస్ ఉంటారు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసేస్తారు. మనం వెళ్ళి మీటింగ్ పెట్టుకొని వచ్చేయడమే. సో దట్ స్ట్రక్చర్ ఉంది కదా, ఆ స్ట్రక్చర్ ని వాడుకున్నాం. ఆ స్ట్రక్చర్ని మిస్ చేయకుండా మనకుండే టీడీపీ పార్టీకి ఉండే స్ట్రక్చర్ని వాడుకుంది అందరిని కన్విన్స్ చేయగలిగాం. సో పార్టీలో ఎవరెవరు పనిచేస్తున్నారో ఇంకా పార్టీ ఏం డిసిషన్ తీసుకుని అందరు దాన్నే ఫాలో అవుతారు. సో ఆ రకంగా అందరూ ఫాలో అయ్యారు. ఇప్పుడు కార్యకర్తలు ఇన్ని రోజులు కష్టపడితే నన్ను అక్కడ నిలబెడితే నన్ను గెలిపించారండి. సో ఆ స్ట్రక్చర్లో నేను వచ్చి ఉన్నాను అంతే, వాళ్ళ స్ట్రక్చర్లో నేను ఉన్నా. సో దట్స్ హౌ మనం కోపప్ చేయగలం. లేకపోతే ఇప్పుడు స్ట్రక్చర్ లేకుండా ఇమీడియట్ గా పోయి మీరు చేయండి అంటే 40 days లో ఇంపాసిబుల్ అండి. నన్ను గెలిపించింది ఎవరు? మా కార్యకర్తలు, మా ప్రజలు. మెయిన్ గా నా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, ఆడుకోర్ టీడీపీ కార్యకర్తలు. పార్టీ డిసిషన్ ఇచ్చేసిందండి, నేను జస్ట్ కార్లో కూర్చొని వెళ్తే అంత క్యాంపెయినింగ్ వాళ్ళు నడిపేసేటోళ్ళు. సో దట్ హ్యాస్ హెల్ప్డ్ మీ టు దిస్ థింగ్ అండి. ఇవాళ నేను గెలిచానని ఇది కాదండి, నన్ను పార్టీ గెలిపించిందండి. పార్టీ గెలిపించిందండి. నేను నా ఓన్గా గెలవలేదండి, పార్టీ గెలిపించిందండి. మహేష్ గారు,
ఏలూరుకి మీరు వెళ్ళినప్పుడు 45 రోజుల క్యాంపెయిన్లో మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఆ కాన్స్టిట్యుయెన్సీ గురించి ఏం అర్థం చేసుకున్నారు? అక్కడ ప్రజలకున్న ఇబ్బందులు ఏంటి? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు? అండ్ ఈ 1 ఇయర్‌లో మీరు ఎంతవరకు దాన్ని అట్లీస్ట్ ఒక స్థాయి వరకన్నా తీసుకురాగలిగారు వాళ్ళకి ఇచ్చిన మీరు ప్రామిసెస్? ఏలూరు పార్లమెంట్ ఈజ్ ఎ ఫార్మర్స్ ల్యాండ్ అండి. ఓకే. 90% అగ్రికల్చర్ పీపుల్, అగ్రికల్చర్ అండి. మా ఏలూరులో పామ్ ఆయిల్ పండుతుందండి, టొబాకో పండుతుంది, అరటి పండుతుంది, రైస్ పండుతుంది, యూ నేమ్ ఎవ్రీథింగ్ ఇస్ దర్. అక్వా ఉంది, ఫిష్ కల్చర్ ఉంది, ఏముందో మన భోజనంలో మనకి అన్ని ఏ రకాలు కావాలో అన్ని రకాలు పండిస్తారండి. సో రైతుకి చాలా సమస్యలు ఉన్నాయండి. ఒకటి నేను ఐడెంటిఫై చేసినప్పుడు టొబాకో ఫార్మర్స్ సమస్యలు ఉన్నాయి. అలాగే పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. అప్పటికి మ్యాంగో ఫార్మర్స్ సఫర్ అవుతున్నారు. వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేయాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవి కూడా కన్స్ట్రక్షన్ చేయక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అక్వా కల్చర్ వాళ్ళకి చెప్పిన సబ్సిడీలు అయినా కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు వాళ్ళకి రావట్లేదు. సో అందరు రైతుల వారిగా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కొల్లేరు సమస్య ఉంది. అక్కడ ఎప్పుడో నుంచి కొల్లేరు ఉంది, ఆ సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఈ 5 ఏళ్లలో ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల చాలా సమస్యలు ఐడెంటిఫై చేశాం. అలాగే యూత్ కూడా చాలా మంది ఉన్నారు, జాబ్స్ లేకుండా. చాలా వాళ్ళకు కూడా జాబ్స్ ఈ అన్ని ఐడెంటిఫై చేసి, సో మేము ఏమన్నామంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నేను రైతులకి యువతకి అండగా ఉంటాము, వాళ్ళ సమస్యలు తీరుస్తామని ఒక స్లోగన్ తీసుకొని ఎలక్షన్ క్యాంపెయినింగ్ నడిపాము. జనాలు నమ్మారు, సో గెలిపించారు. ఇవాళ గెలిచినాక ఫస్ట్ డే హామీలు చెప్పిన దాంట్లో వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరు పార్లమెంట్లో ఆపుతామని చెప్పామండి. నేను ఫస్ట్ టైం ఢిల్లీకి పోతే నాకు కూడా కొత్త అండి, పాలిటిక్స్ లో కొత్త, ఆఫీసులు తిరగడం కొత్త. మా ఎంపీలను అడిగాను ఇట్లా మాట్లాడదా అంటే అట్లా ఇవ్వరు, అది అవ్వదు అన్నారు. సరే ప్రయత్నం అయితే చేయాలి కదా. మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా వందే భారత్ స్టాప్ ఓవర్ కావాలంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి స్టాప్ ఓవర్ ఇవ్వలేము, ఇది వందే భారత్ అనేది టైం కన్సెంట్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇవ్వలేము. నేను ఒకటే మాట చెప్పాను, సార్ నేను ఇక్కడ వందే భారత్ స్టాప్ ఓవర్ తెస్తానని నాకు మాట ఇచ్చాను. దాంతో నాకు ఒక ఏలూరు కాన్స్టిట్యున్సీ నుంచి 64,000 మెజారిటీ ఇచ్చారు సార్ నాకు ఒక్కడికే, ఎమ్మెల్యేకి నాకు ఏలూరు భారత్. అవునా, ఓకే అని ఇమ్మీడియట్ గా సైన్ చేసి ఇచ్చారు. మాకు ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ మాకు ఏలూరులో అవుతుంది. కానీ మీరు అక్కడ ఎవరితోనూ మాట్లాడకుండా, కన్సల్ట్ చేయకుండా మీరు పట్టకమని మాట ఎట్లా ఇచ్చారు? మీకు ఎలా తెలుసు అక్కడ స్టాప్ తీసుకురాగలుగుతారని వందే భారత్ది? ఏంటంటే మేడం, ఎప్పుడు కూడా నాకు అనిపించేది ఏంటంటే, ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే, నాకు కాదు ఎవరికైనా కానీ ఆ సంకల్పం పెద్దగా ఉందనుకోండి, అది ఎట్లా ఒకటి అవుతుంది అని నా ఒపీనియన్ అండి. అది సంకల్పం ఉండాలి. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 18 years నుంచి బిజినెస్లో చూస్తున్నాం కదా, ఏదైనా కావాలని దాన్ని అనుకుంటే అది దాని సర్కమ్స్టాన్సెస్ వస్తూ ఉంటాయి. సో జనాలు అంత గట్టిగా కోరుకున్నారు కాబట్టి అది కావాలని అప్పుడు అడిగారు, నేను అది చేపిస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవి నా సమస్య కాదు, వాళ్ళ సమస్య. సో మీరు బాగా మేనిఫెస్ట్ చేస్తారన్నమాట. అంటే పని సాధించుకోవాలంటే అండి, పని చేసుకొని రావడమే గొప్ప పెద్ద సంగతి. సో అలాగా పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, 12,000 రూపాయలు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నారండి. నేను పామ్ ఆయిల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను, కామర్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను, ఫస్ట్ కన్విన్స్ అవ్వలేదు. ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ గారితో నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇండివిజువల్గా కలవాలని ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాను. పోయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా కూర్చోబెట్టి 10 minutes టైం ఇచ్చి ఏంటి అని అడిగితే, సార్ నా పార్లమెంట్లోనే పోలవరం వస్తుంది సార్, అలాగే నాకు ఒక్క ఇష్యూ ఉంది సార్, పామ్ ఆయిల్ ఫార్మర్స్కి గిట్టుబాటు ధర రావట్లేదు, ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ గారికి ఊరికని అట్లా చెప్పేసి వచ్చేసానండి, నేను అడిగే ఇది లేదు. అయిపోయినాక మళ్ళీ సెక్రటరీ దగ్గరికి వెళ్తే మేము చేస్తున్నామని అన్నారండి. సో ఆ ఇష్యూని 20% వాళ్ళకి ఇంపోర్ట్ డ్యూటీ వేయించి, అది అంత ఈజీగా ఒప్పుకోరండి. దాన్ని మళ్ళీ నా కమిటీ మీటింగ్ పెట్టుకొని పెద్ద ప్రాసెస్ చేస్తారు, 1.5 months. దాంట్లో నన్ను కూడా వీడియో కాన్ఫరెన్స్లో పెట్టి వాళ్ళని ఒప్పించి మళ్ళీ దాన్ని 27.5% ఇంపోర్ట్ డ్యూటీ వచ్చేట్లు పెట్టించి వాళ్ళకి ఇవాళ 20,000 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చేట్లు చేశామండి. సో అది అప్పుడు 1 yearలో మీరు ఇంత ఫాస్ట్ గా ఇవి చేయగలిగారా? ఇట్ ఈస్ అన్బిలీవబుల్. అంటే ఈ 2 వర్క్సే కాదు మేడం,
మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఇంకా ఏం చెప్పాము, టొబాకో ఫార్మర్స్కి సీలింగ్ లిమిట్స్ తీపిచ్చేస్తామన్నాం. వాళ్ళకి సీలింగ్ లిమిట్ ఉంటుందండి, ఎక్స్ట్రా క్వాంటిటీ పెంచడానికి ఉండదు. ఆ పెంచింది 109 కోట్లు నేను తీపిస్తానని చెప్పాను, అది కూడా ఇమ్మీడియట్గా అది కూడా తీపిచ్చాం. 109 కోట్లు వాళ్ళకు కూడా వచ్చింది. కొల్లేరు సమస్య తీరుస్తానని చెప్పానండి. ఇట్ ఈస్ ఏ 20 years ప్రాబ్లం అండి. అది అసలు ఇంపాసిబుల్ అండి దాన్ని తీర్చడం. ఎందుకు ఇంపాసిబుల్ నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇన్ మై 20+ years ఆఫ్ కెరియర్ యాజ్ అ జర్నలిస్ట్, అక్కడ ఎంతో మంది ఎమ్మెల్యేలు, అక్కడ ఎంపీలు, ఎంతో మంది చేతులు ఎత్తేసిన ప్రాజెక్ట్ అదొకటే కాదు, కొల్లేరు ఒకటి, పోలవరం ఒకటి, ఈ రెండు మొండివి. ప్రతి ఒక్కళ్ళు, అండ్ ఎస్పెషలీ లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా యాక్చువల్లీ దే బ్లేమ్డ్ టీడీపీ స్టార్ట్ చేశారు పోలవరం, వాళ్ళ డిజైన్ రాంగ్ ఉంది, వాళ్ళ డయాఫ్రమ్ రాంగ్ ఉంది, వాళ్ళు ఏవైతే యాక్చువల్గా తీసుకొచ్చి పెట్టారో ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని వాళ్ళు తీసుకొచ్చిన డిజైనే కంప్లీట్ రాంగ్, అది మొత్తం మార్చడానికి మాకు టైం పడుతుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ, పోలవరం ఈజ్ అ వెరీ వెరీ డిస్టెంట్ రియాలిటీ అని చెప్పారు. అట్లయితే మేడం, సీఎం గారు ఫస్ట్ టైం పోలవరం విజిట్కి వచ్చారండి. విత్ ఇన్ వన్ డే మీటింగ్లో ఏమేమి చేయాలో ఫైనలైజ్ చేశారు. ఇది ఫైనలైజ్ చేయండి, ఇది అని. ఢిల్లీకి 4-5 సార్లు వచ్చి ఫండ్స్ రావాల్సి ఉంటే పోలవరంకి 6,000 కోట్ల నిధులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయించారు. చేపిస్తే ఇవాళ ఫాస్ట్ పనులు జరుగుతున్నాయండి. ఏం పోలవరం ప్రాజెక్ట్లో పవర్ ప్లాంట్ కట్టాల్సింది ఉంది, అది పనులు జరుగుతున్నాయి. డైఫార్మ్ వాల్ కట్టాల్సి ఉందండి, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. అదేనండి, ఆ డిజైన్ రాంగ్ ఉందని అంటే ఏం రాంగ్ లేదండి. ఎట్లా రాంగ్ ఉందండి? 2014లో మీరు ఏదైతే డిజైన్ చేశారో పోలవరం ప్రాజెక్ట్, మేడం అది డిజైన్ నేను చేసింది కాదండి, పార్టీ చేసింది కాదు మేడం, అది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన డిజైన్ అండి. ఎగ్జాక్ట్లీ. బట్ అప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూర్చొని దాన్ని డిజైన్ చేశారండి. ఇవాళ నేను డిజైన్ చేసిందో, పార్టీ డిజైన్ చేసిందో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిందో, ఎవరో ఇంజనీర్స్ డిజైన్ చేసింది అందరు కలిపి ఫైనలైజ్ చేసిన డిజైన్ అండి. ఆ డిజైన్ నేను ఎట్లా మారుస్తానండి? కరెక్ట్. మీరు మార్చడం కాదు, పార్టీ అని ఎట్లా మారుస్తుంది? డిజైన్ సరిగ్గా లేక మేము చేయలేకపోయాము అన్నారు. దట్స్ వై వి కుడెంట్. వాళ్ళు చేయాలని ఇంటెన్షన్ లేదు కాబట్టి ఏదో చెప్పారు కానీ మేడం, ఇవాళ మేము డిజైన్ ఏం మారలేదు కదా, అదే డిజైన్తో పనిచేస్తున్నారు కదా. ఇవాళ ఒక డిజైన్ మార్చాలంటే మేడం, జల్ శక్తిలో ఒక పేపర్ మార్చాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవ్వాల్సిందే, స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వాల్సిందే, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఇది జల్ శక్తి ఇవాళ ఇది మన స్టేట్ గవర్నమెంట్ లో లేదండి, ఓ ప్రాజెక్ట్ సెంట్రల్ లో ఉంది ప్రాజెక్ట్, బట్ కంప్లీట్ చేయాల్సింది మన చేతిలో ఉంది అంతే. రైట్. ఒక చిన్న క్వశ్చన్ సార్, మీరు ఎప్పుడైనా విన్నారా ఈ స్టేట్మెంట్? అంటే ఈ 10+ years ఆఫ్ మీ పొలిటికల్ కెరియర్ లో పోలవరం డిజైన్ సరిగ్గా లేదు అని వైసీపీ వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చెప్పిన విషయాలు అంటే అండి, నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ప్రాజెక్ట్ అర్థం కాలేదని నా ఒపీనియన్ అండి. నేను సివిల్ ఇంజనీర్ అండి, నాకు కొన్నిసార్లు నేను చూసిన తక్షణ అర్థమైపోతుందండి. దాంట్లో ప్రాబ్లం అంతా స్పిల్వే ఉందండి. స్పిల్వే ప్రాబ్లం లేదు, డైఫామ్ వాల్ కొట్టుకొని పోయిందండి. డైఫామ్ వాల్ ఇప్పుడు మేమేం చేస్తున్నామండి, మళ్ళీ ఫ్రెష్ డైఫామ్ వాల్ కొడుతున్నాము. వాళ్ళు కూడా అదే చేసి ఉండొచ్చు కదా. డైఫామ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఈజ్ ద బేసిక్ ప్రాబ్లమ్ ఇన్ ద డిజైన్ ఇస్ వాట్ దే ఆర్ సేయింగ్. కాదు మేడం, దేర్ ప్రొక్లమేషన్ ఇస్ దట్. అట్లా కాదండి, డైఫామ్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. 2019 ఎలక్షన్ కి వెళ్ళి డైఫామ్ వాల్ కంప్లీట్ అయింది. 4-5% ఆ ఎడ్జ్ లో క్లోజ్ చేయాలండి డైఫామ్ వాల్. ఆ ఎడ్జ్ లో క్లోజ్ చేయకపోగా పార్టీ మారిపోయింది. అప్పుడు పార్టీ మారిపోయి కొత్త పార్టీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిందాక ఏం చేయాలి, వరదలు రాకముందు దానికి రిస్ట్రిక్షన్స్ కి దాని ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. ఎక్కడ కంప్లీట్ అవ్వలేదో డైఫామ్ వాల్, ఆ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల టోటల్ డైఫామ్ వాల్ కొట్టుకొని వెళ్ళిపోయిందండి. 2019 వరదల్లో కొట్టుకొని వెళ్ళింది. దిస్ ఈస్ ద రియాలిటీ. ఆ రియాలిటీ, ఆ రోజు డైఫామ్ వాల్ కొట్టుకొని పోయిన డైఫామ్ వాళ్ళు ఈ 4 ఏళ్ళు ఎందుకు కట్టలేదండి? 4 years లో డైఫామ్ వాల్ కట్టింది అంటే ప్రాజెక్ట్ అయిపోయింది. అది ఇవాళ మేము డైఫామ్ వాల్ కడుతున్నాం అండి. దట్స్ వాట్ ఇట్ ఈస్ అండి. వేరే ప్రాజెక్ట్ లో పెద్ద ఏదో ఇదేం రాకెట్ సైన్స్ ప్రాజెక్ట్ ఏం కాదండి. ఇట్ ఈస్ ఎ లార్జ్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రాజెక్ట్. ఇట్ ఇస్ డూయబుల్ అండ్ ఇట్ ఈస్ అయిపోతుందండి పోలవరం. యాజ్ పర్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ అండి, అందరికి కంపెనీ వాళ్ళకి, అక్కడ మెగా కంపెనీ వాళ్ళందరికి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీ వాంట్ టు ఫినిష్ ఇట్ బై 27 March అండి. దట్ ఈస్ వాట్ సార్ హస్ గివెన్ ఎ డెడ్ లైన్. బట్ ది వర్క్స్ ఆర్ ఆల్సో గోయింగ్ లేదట్ అండి. ఇప్పుడు ఈ ఇయర్ ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్స్ ఆగిపోయి, వరద వస్తుంది,
ఇప్పుడు ఇప్పుడు వరద వస్తుందండి, డైఫామ్ వాళ్ళు కొట్టుకోపోలేదు కదండి. మేము అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నామండి. మినిస్టర్ గారు, సీఎం గారు రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తున్నారండి. అది లాస్ట్ 10 days నుంచి వరదలు వస్తున్నాయి, మీరు డైఫామ్ వాళ్ళు ఇదే పని 19 లో చేసిందంటే ప్రాజెక్ట్ ఇప్పటికెళ్ళి అయిపోయిండేది. మనం అనుకునే ప్రకారంగా ఇవాళ లెఫ్ట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్, రైట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ లో వాటర్ పోతుండే గ్రావిటీ మీద. అవన్నీ చేయలేదు. ఓకే, డైఫామ్ వాళ్ళు అర్థం కాలేదు, మీకు పోలవరం అర్థం కాలేదు, కాలువలు ఎందుకు కట్టలేదండి? రైట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఎందుకు కట్టలేదు? కట్టిండొచ్చు కదా. అవి ఏమి ప్రాజెక్ట్ అది డిజైన్ ఏం లేదు కదండి, అవన్నీ ఆల్రెడీ ఫైనలైజ్డ్ కదా, అవి చేసిండొచ్చు కదా. వాళ్ళు మేజర్ గా మేడం వాళ్ళు చేసింది ఏంటంటే ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదండి. రియల్ గా చెప్పాలంటే వాళ్ళకి చేయాలని కూడా ఇంటెన్షన్ లేకుండిందో ఏంటో, వాళ్ళ పార్టీది ఏం స్టాండ్ ఉన్నిందో ఏమో మనకు ఐడియా లేదు. వాళ్ళ గురించి మనం మాట్లాడదలుచుకోలేదు కూడా. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. మన రాష్ట్రానికి మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే పనులు చేస్తాం. 27 March కి పోలవరం విల్ బి డన్. దట్స్ వాట్ అవర్ టార్గెట్ ఇస్. at least by 27 ఎండింగ్ అన్న అనుకున్నాం. వి ఆర్ ఇన్ దట్. సో కొల్లేరు ఇస్ అగైన్ ఒక ముడి, అది పీఠముడి. కొల్లేరు కూడా అసలు బిగ్ ఇష్యూ అండి, బిగ్ ఇష్యూ. నోబడీ ఈవెన్ ట్రై టు డూ ఇట్. ఏమైందంటే మేడం, కొల్లేరుకి నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయేటప్పటికెల్లా నేను కొంచెం వరకు సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు, యంగ్స్టర్స్ కొల్లేరు రీజన్ లో యంగ్స్టర్స్ లేరండి, అందరూ వరుసలో వెళ్ళిపోయారు. వాళ్ళ ఫాదర్ మదర్ మాత్రమే కొల్లేరులో ఉన్నారు. నాకు ఎలక్షన్ అయిపోయినాక గెలిచిన కొల్లేరు సమస్య గురించి ఎవరో పిటిషన్ వేసి దాన్ని మళ్ళీ కోర్టులో అప్లై చేస్తే, నా నోటీస్ కి అందరూ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారు ఢిల్లీకి. వస్తే ఇది ఏం చేద్దాము ఏంటి అని అడిగితే, నాకు కూడా అంత ఐడియా లేకుంటే నేను ఫుల్ కూర్చొని ఒక 2-4-5 days కూర్చొని అంతా స్టడీ చేశానండి. కాంటూర్ లెవెల్ పెంచాలి తగ్గించాలి, ఇది ఒక ఇష్యూ. అలాగే భూములు ఉన్నాయండి, రైతు భూములు. ఏమైందంటే సర్వే ముందే అయిపోయింది. ఆ సర్వే అయిపోయింది, సర్వేలో ఎప్పుడు కూడా ఎవరు కూడా దీన్ని సర్వేలో పట్టించుకోలేదు. అప్పుడు చేసిన సర్వే అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు సర్వే చేయించిందండి. ఆ సర్వేలలో బౌండరీస్ ఫిక్స్ అయిపోయినాయి. ఈ బౌండరీ అంతా కూడా ఫారెస్ట్ది, ఈ బౌండరీ ఇంకా వేరే బౌండరీ ఉందో అది మీది. వీళ్ళు బౌండరీ ఏది ఉందో అప్పటి వరకు ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళు చేపలు వేసుకోవడము, అక్కడ లైవ్లీహుడ్ ఉండే రైతులకి సడన్ గా ఇది మాది, మేము ఇన్ని రోజులు పని చేసుకుంటేది సడన్ గా సుప్రీంకోర్టు ఇది నా భూమి కాదంటుంది ఏందని వాళ్ళు షాక్ లేకొచ్చి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. 2014 లో కూడా సీఎం గారు కూడా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ లెక్ తీసుకొని వస్తున్నారు. ఈవెన్ అసెంబ్లీలో కూడా దీని గురించి తీర్మానం కూడా పాస్ చేశారు, కొల్లేరు దాని గురించి. ఈ గవర్నమెంట్ వచ్చినాక పట్టించుకోలేదు. ప్లస్ ఎవరు కూడా సుప్రీంకోర్టులో దీని గురించి లేదు. సరే, ఈ రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, ఫిషరీ చేసుకున్నారు. ఈసారి మన గవర్నమెంట్ వచ్చిన దశ ఎవరు హైకోర్టులో ఇది మళ్ళీ బౌండరీస్ అంతా మీరు ఇది చేసి దీన్ని ఫైనలైజ్ చేయండి అన్నారు. కోర్టు కేసు ఇంకొక 6 months లో అయిపోవాలండి, ఫైనల్ జడ్జిమెంట్ రావాలి. సో మళ్ళీ ఏం చేసాం, సీఎం గారితో మాట్లాడి అందరు మా ఎమ్మెల్యేలు అందరం ఒక మీటింగ్ పెట్టి, అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, సిఎస్ అందరూ కూడా అధికారులతో మీటింగ్ పెట్టించి సీఎం గారికి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాం. చేస్తే సీఎం గారు ఏమన్నారంటే, కొల్లేరు ఇష్యూ సీఎం గారికి చాలా ఐడియా ఉంది, ఆయనకంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఆయన ఏమన్నారంటే, హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద ఇది చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మాకు అది ఒక్కటి దొరికింది, ఎంపీ గారు ఫాలోఅప్ చేసుకోండి అని చెప్పారు. సో ఇమ్మీడియట్ గా తీసుకుంది సుప్రీంకోర్టులో మమ్మల్ని ఇంప్లీడ్ చేయండి అంటే. ఇప్పటివరకు ఏమైందంటే మేడం, 20 ఏళ్లలో కోర్టుకు పోయి మన బాధలు వినిపించేదానికి, రైతుల బాధలు వినిపించడానికి ఒక్క రిప్రజెంటేషన్ లేదు. ఇంప్లీడ్ చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఫస్ట్ మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసి 2 hearingలలో రిక్వెస్ట్ చేయించి మేము బయట కోర్టులో నుంచి బయట నిలబడి మా లాయర్లతో కూర్చోంది, ఇంప్లీడ్ చేపియండి. ఇంప్లీడ్ చేపిస్తే సుప్రీంకోర్టు ఇంప్లీడ్ ఒప్పుకునిందండి. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి కమిటీ పంపించారు, మన కమిటీ వాళ్ళు వచ్చారు. వచ్చి అసలు కొల్లేరు వాళ్ళ ప్రాబ్లం ఏముందో తెలుసుకోవడానికి వచ్చారు. ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఇప్పటివరకు అది చిక్కుముడి మీరు అన్నట్లు ఒక్కొక్కటి తీసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఫస్ట్ చిక్కుముడి చాలా పేషెన్స్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, నిబద్ధత ఉండాలి. మేడం అది 100% చేయలేమని చెప్పమండి. ఇట్ ఈస్ డూయబుల్. నేను ఇప్పుడు చెప్తున్నా కదండి, ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద హోల్ ఇష్యూ ఇట్ ఈస్ డూయబుల్. బట్
ఎవరో ఒకరు దాని మీద పని చేయాలి, ఫోకస్డ్ గా పని చేయాలి, ఫోకస్డ్ గా చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన సబ్జెక్ట్ తెలుసు, ఆయన రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తున్నారు. మాకు దిందలూరు ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు. అలా ఉంగటూరు రాజు గారు ఉన్నారు, ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు. అందరు ఎమ్మెల్యేలు ఈసారి సీరియస్ గా ఫాలోఅప్ చేస్తున్నారు. సో వాళ్ళకి ప్రాబ్లం ఉందని నాకు, నేను ఢిల్లీలో నేను ఫాలోఅప్ చేస్తున్నాం, మా ఎమ్మెల్యేలు ఫాలోఅప్ చేస్తున్నారు. అందరు కలిపి ఆ ఇష్యూని సాల్వ్ చేయాలని మా అందరు కన్క్లూజన్కి వచ్చాం. సో వీఆర్ ఆల్ కోఆర్డినేట్ చేసి 100% సాల్వ్ చేస్తాం అండి. ఎందుకు అవ్వదండి అని, ఎందుకు అవ్వదో చూద్దామని అవసరం అండి. బికాస్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఆ బెల్ట్ అంతా, అక్కడ బెల్ట్ అంటే అందంగా ఉంటుంది అసలు. ఆ కొల్లేరు ప్రాంతం చాలా బాగుంటుంది అసలు. అప్పుడు లాంగ్ బ్యాక్ వరదలు వచ్చాయి, ఆ తర్వాత అంతా సెట్ అయింది, మంచిగా ఉంది అనుకునే లోపే మళ్ళీ కొల్లేరు మొత్తం కంప్లీట్ గా నాశనం అయిపోయింది, పాడైపోయింది. నేను ఒక మీటింగ్ పెడతాను మేడం, నాకే నేను మాట్లాడాను, నేను ఏం చేస్తున్నాము, ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, జనాలకు అర్థం అవ్వాలి. వాళ్ళు ఏమనుకున్నారు, మేమున్నాం కాబట్టి 2 ఏళ్లలోనే అంత అయిపోతుంది అనుకున్నారు. ఇది సుప్రీంకోర్టులో ఉంది, ఎన్నేళ్ళు పడుతుందో నాకు తెలియదు, బట్ ప్రయత్నం అయితే సిన్సియర్ గా చేస్తామని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒకసారి వాళ్ళు లేచి అందరూ దండం పెడితే నేను అనుకున్న, ఇంక జనాలు అందరూ మా తరపున చూస్తున్నారు, ఏదో చేస్తాం మేము అని. మేము కూడా చేయకపోతే ఇంకెవరు చేయాలి ఇది? అందుకని చాలా సీరియస్ గా తీసుకొని చేస్తున్నాం. అలా ప్రతి ఒక్క ఇష్యూ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్క ఇష్యూ మన ఓన్ ప్రాబ్లం లాగా, ఈసారి మనం చేయలేకపోతే ఎప్పుడు చేయలేము దీనిని అని దాన్ని పట్టుకొని చేస్తున్నామండి. వ్యక్తిగతంగా ఏలూరు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన చిన్న చితక విషయాలు చాలా ఉండొచ్చు, అవన్నీ యాజ్ అన్ ఎంపీ, యాజ్ అ లోకల్ ఎమ్మెల్యేస్ సాల్వ్ చేయొచ్చు. ద మేజర్ ప్రాబ్లమ్ ఇస్ పోలవరం అండ్ కొల్లేరు. అవునండి, ఈ రెండు మీరు చేసి చూపిస్తే ఐ థింక్ ప్రజల గుండెల్లో ఇంకెప్పటికీ నిలిచిపోతారు. ఒకటి మేడం పోలవరము, ఒకటి కొల్లేరు, ఫార్మర్స్ కి గిట్టుబాటు ధర, ఈ 3 వెరీ ఇంపార్టెంట్. అలాగే యువతకి ఉద్యోగాలు రావడం, దిస్ ఈజ్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వి హావ్ పిక్డ్ అప్ దిస్ 4 ఇష్యూస్ అండి. ఆ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తా ఉన్నాం. మీ టర్మ్ ఎండ్ అయ్యే లోపు ఈ 5 ఏళ్లలో ఇవన్నీ మీరు కంప్లీట్ చేస్తారా? వాట్ ఆల్ యూ ప్రామిస్డ్? 100%. అంటే కొల్లేరుది మన చేతిలో లేని పని, బట్ ఇవాళ కలెక్టర్ వాళ్ళందరూ కూడా సబ్మిషన్ చేయమన్నారు. మనకి ఎలా కావాలో అట్లా రిపోర్ట్ కూడా తయారు చేశారు. సో పాజిటివ్ గా జనాలకు కావాల్సినట్లు పోతుంది. సో ఇప్పుడు లైన్ లో పడుతుంది, సుప్రీంకోర్టులో లైన్ లోకి వచ్చేస్తుంది. బట్ ఎన్ని రోజులకు అయిపోతుంది అంటే మీరు అడిగితే నేను చెప్పలేను. ఇట్ ఈస్ ఇన్, ఇవాళ నా కేసు ఉందండి, సుప్రీంకోర్టులో ఉంది నాది కూడా, ఏదో కంపెనీ కేసు ఉంది. 18 years నుంచి పోరాడుతున్నా. నాకు ఇంకొక 2 years అవుతుందో 5 years అవుతుందో నేను చెప్పలేకపోతున్నా. బట్ మన లాయర్స్ పోతారు, వాదిస్తారు, వస్తారు, మళ్ళీ అది ఏదో పోస్ట్పోన్, అట్లా పోస్ట్పోన్ అవచ్చు. కానీ బట్ 100% సాల్వ్ చేయగలం. కోర్టు పరిధిలో ఉన్నది పక్కన పెట్టండి. అవును, బట్ మీ చేతిలో ఉన్నవైతే మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో మా ఎన్డీఏ కూటమి పార్టీ తరపున 100% కంప్లీట్ చేస్తాం, మా గవర్నమెంట్ తరపున 100% కంప్లీట్ చేస్తామండి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పోలవరం ఈసారి కంపల్సరీ ఓపెన్ చేస్తాం. రైతులకి గిట్టుబాటు ధర వర్కౌట్ చేస్తామండి. ఇవాళ మళ్ళీ మన కొక్కో ఫార్మర్స్ కూడా మా కాన్స్టిట్యుయెన్సీలోనే ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా మన గిట్టుబాటు ధర పోతే సీఎం గారు నోటీస్ తీసుకొని వెళ్ళాము. ఇమ్మీడియట్ గా 50 రూపాయలు ఇచ్చి వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర వచ్చేట్లు కొంటున్నారు. మ్యాంగో ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళకి కొంటున్నారు. ప్రతి ఒక్కరి సమస్యలు, ఇప్పుడు ఫార్మర్ సమస్య అనుకోండి, ఒకసారి తీర్చిపోతే అయిపోయేటి కాదు, రెగ్యులర్ గా కాన్స్టిట్యుయెన్సీగా వచ్చేటి. ఇప్పుడు అక్వా ఫార్మర్స్ ఉన్నారు. అక్వా ఫార్మర్స్ కి చాలా వరకు వాళ్ళకి ఐడియా లేదు. అక్వా ఫార్మర్స్ కి ఫారిన్ ట్రేడింగ్ కి మాట్లాడి వాళ్ళకి ఒక కమిటీలో ఫైనలైజ్ చేపించింది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి ఇవాళ ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చి, ముందు ట్రేడింగ్ కి వాళ్ళకి ఐడెంటిఫై చేసేటోళ్ళు కాదండి, ఇది ఫిషరీకి ఐడెంటిఫై చేసేటోళ్ళు కాదు. ఫిషరీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఐడెంటిఫికేషన్ లేదు, మెయిన్ వేరే ఏదో ప్రాఫిటబుల్ వచ్చేటి. బట్ దీన్ని కూడా సెకండ్ పొజిషన్ లో, ఫిషరీ కూడా సెకండ్ పొజిషన్ లో ట్రేడింగ్ లో పెట్టించింది చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ గవర్నమెంట్ లో. సో ఇవన్నీ కూడా అక్వా రైతులకు తెలియదండి. బట్ అక్వా రైతులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవి కూడా గవర్నమెంట్ తో కూడా మేము మాట్లాడాం. మా సీఎం గారు కూడా దాన్ని అన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాను. ఇంకా వచ్చే రోజుల్లో అవి కూడా వాళ్ళందరికీ కూడా క్లియరెన్స్ చేస్తాం. సో మా పార్లమెంట్ లో రైతులు, యువత, కొల్లేరు ఇష్యూ,
పోలవరం. దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్. ఇంకా రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తాం. కొంచెం ఫండ్స్ ఇది లేక కొన్నిసార్లు ప్యాచ్ వర్క్లు చేసాం. ఫ్రెష్ రోడ్లు చేయడానికి ఎంత కూడా సీఎం గారు వేరే ప్లానింగ్ చేసుకుంటున్నారు, అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నామండి. ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ అండి. సో చేసేటోడు కరెక్ట్ వాడు ఉండాలి, ఆనెస్ట్ గా చేసేటోళ్ళు ఉండాలి, ఆనెస్ట్ గా మేము అందరం చేస్తున్నాం. సార్ జనరల్గా ఒక సేయింగ్ ఉందండి, ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ డాక్టర్లు, లాయర్లు, పోలీసు వాళ్ళు అండ్ రాజకీయ నాయకులు, వీళ్ళు ఏంటంటే వెన్ అ ప్రాబ్లమ్ కమ్స్ దే విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. బట్ ఒక ఎంపతి, ఒక కన్సర్న్, ఒక లవ్, యూనో ఒక ఇమోషన్, అటాచ్మెంట్, అలాంటివి ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. వీళ్ళు ఓన్లీ దే ఫోకస్ ఓన్లీ ఆన్ ద ప్రాబ్లమ్, హౌ టు గివ్ అ సొల్యూషన్ అని. మీ మోడస్ ఆపరెండి ఎట్లుంటది ప్రజలతో మీరు మాట్లాడుతున్నప్పుడు? ఆర్ యు అన్ ఇమోషనల్ పొలిటీషియన్ ఆర్ యూ జస్ట్ డూ యువర్ జాబ్? లేదండి, ఏంటంటే వెరీ లో లెవెల్ నుంచి వచ్చామండి. నేను మా ఫాదర్ కష్టపడడం చూశాను, మా నాన్నమ్మ కష్టపడడం చూశాను. ఎవరన్నా ఇప్పుడు నేను ఉన్నానండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎవరో దగ్గరికి పోయినప్పుడు మేము సాల్వ్ చేసిస్తాం, యూ డోంట్ వరీ అన్నాం అనుకోండి, ఇంటికి వచ్చినాక అదొక రిలాక్సేషన్. అరే పలానా అలాగా ప్రతి ఒక్కరు వస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా ఎవరికి కాదనకుండా పనిచేసి పెడుతున్నామండి. ఎవరైనా కూడా మా గుమ్మం దగ్గరికి వచ్చి నా పలాని సమస్య ఉందంటే 100% సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. మా దగ్గర మేము ఆఫీస్లో అండి టీం పెట్టి హై శాలరీస్ ఇచ్చి, ఎవరో వచ్చినా కూడా ఆఫీస్లో కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, వాళ్ళ సమస్యలు ఇచ్చి, వాళ్ళ సమస్య కూడా ఎక్కువసేపు కూడా కూర్చోబెట్టుకోకుండా ఇమ్మీడియట్ గా కంప్లీట్ చేసేసి పంపించమని చెప్పి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సిస్టమ్స్ పెట్టామండి, ప్రాసెస్ పెట్టాం. ఒకరు అర్జీలు తీసుకొని వస్తారు, అర్జీలు ఇస్తారు. అర్జీల్లో వచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము మళ్ళీ ఒక లెటర్ పెట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి పెట్టి, మా ఆఫీస్లో ఇద్దరిని పెట్టి డిపార్ట్మెంట్ వాళ్ళతో రెగ్యులర్ గా ఫాలోఅప్ చేపించి, ఆ పని అయిపోతుందంటే ఆ పర్సన్ కి ఫోన్ చేసి మళ్ళీ ఆ పని అవుతుందో లేదో నువ్వు వెళ్ళి చెక్ చేసుకోండి, ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫాలో చేసుకోండి అని ఆ పర్సన్ కి ఫోన్ చేసి చెప్పి, ఆ పర్సన్ వెళ్ళి ఫాలోఅప్ చేసుకుంది. ఆ పని అయిపోతే పని అయిపోతుంది, పని కాలేదంటే మళ్ళీ మా దగ్గరికి చెప్తుంటే రెగ్యులర్ గా పర్సూ చేస్తాం. కొన్ని ఇష్యూస్ ఉంటాయండి, ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి, మనం అన్ని సాల్వ్ చేయలేం. కొన్ని ఉంటాయండి మేజర్ గా, ఏదో ఎంఆర్ఓతో ఇది చేయాలి, ఏవో ఉంటాయి స్కూల్ అడ్మిషన్స్, అవన్నీ నార్మల్ ప్రాసెస్ లో వెళ్ళిపోతున్నాయి. బట్ రోడ్లు కావాలని ఎవరైనా వస్తే, ఈసారి ఎవరు నాకు అర్జీలు ఇచ్చారో రోడ్లు వేయడానికి అందరికి రోడ్లు వేస్తున్నానండి. ఈసారి వచ్చే 2 months నుంచి 2 months అయిపోయినాక ఎవరు నాకు అర్జీలు ఇచ్చారో అందరికి రోడ్లు వేస్తున్నానండి. అందరికి, ఒక్కరికి కాదనకుండా వేస్తున్నాను. న్యాయ బ్రాహ్మణులకి ఏదో కమిటీ వాళ్ళు చెప్పాను, మన సీఎం గారితో మాట్లాడి అది కూడా క్లియరెన్స్ చెప్పమని చెప్పాం. అన్ని ఏమేమి చెప్పినా కూడా అన్ని ఒక్క మాట మిస్ కాకుండా అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇండస్ట్రీస్ చెప్పాం, ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం. ఇండస్ట్రీస్ కూడా కొన్ని ఏరియాస్ లో పార్టీ తరఫున 175 కాన్స్టిట్యున్సీకి 175 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలి, జోన్స్ పెట్టాలని చెప్పి సీఎం గారి ఆదేశాలతో అన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. అలా కాకుండా యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వదలలేదు, జాబ్ మేళాలు పెడుతున్నాం. మళ్ళీ ఈ నెల 14వ తారీఖు జాబ్ మేళా పెడుతున్నాం. మా యువతకు అందరికి కూడా చెప్తున్నాం, మీరు రాండి. వాళ్ళకి ఏమైపోయిందంటే అండి, యువతకు కూడా జాబ్స్ అదే పార్లమెంట్ లో కావాలి. దే డోంట్ వాంట్ టు గో అండ్ వర్క్ సమ్వేర్, హైదరాబాద్ కి వచ్చి పని చేయాలని వాళ్ళకి లేదు. అది మనం ఐడెంటిఫై చేస్తాం లాస్ట్ 6-7 months లో. సో ప్రయత్నం చేస్తాం. బట్ ఇండస్ట్రీస్ కూడా రావాలి. సో ఇండస్ట్రీస్ వస్తే కానీ ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. అంటే పెద్ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ రావట్లేదు. అట్లీస్ట్ ఒక 2 crores, 5 crores, 10 crores అవన్నీ కూడా క్లియర్ చేసేయమంటున్నాం కలెక్టర్ గారిని. సో ఆ ఎకో సిస్టమ్ తీసుకొని వస్తాం. ఇవాళ అండి నేను ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటా. మా ఏలూరు పార్లమెంట్ లో ఒక్కొక్క ల్యాండ్ వాల్యూ 70 లక్షలు 80 లక్షలు ఉంటుంది. ఇండస్ట్రీ నేను పెట్టాలనుకుంటా ఇండస్ట్రీ, నాకు ల్యాండ్ ఎక్కడో 10 లక్షలకు 5 లక్షలకు వస్తుందంటే అక్కడికి పోతా గానీ 70 లక్షలు కొని టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ల్యాండ్ కి పెట్టలేం కదా. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోయింది. సో దాన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి కూడా చెప్పాం. రెగ్యులర్ గా నేను కలెక్టర్ గారిని మేమిద్దరం ఎడ్యుకేట్ చేసుకుంది, ఏపీఎస్సీ వాళ్ళని, ఇండస్ట్రీ వాళ్ళని అందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటాం. ఇండస్ట్రీస్ ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఎట్లా తెచ్చుకోవాలి, సో మచ్ వర్క్, చాలా వర్క్ చేస్తున్నాం అండి, చాలా వర్క్ చేస్తాం. ఈవెన్ ఈసారి 14th జాబ్ మేళ అయిపోయినాక ఆఫ్టర్నూన్ అందరూ ఎంఆర్ఓస్ తో మీటింగ్ పెట్టుకుంది, ఇండస్ట్రీస్ ని ఎట్లా చేయాలి.
ఇంకోటి ఏమైందంటే అండి, పార్లమెంట్ అంతా కూడా ఎంపీ గారు అంటే ఇండస్ట్రీస్ తీసుకొని రాగలుగుతారు, వాళ్ళకు ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఇండస్ట్రీస్ తీసుకొని, వాళ్ళు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్. నాకు ఏమైపోయిందంటే అండి, ఈ తీసుకొని వచ్చేదానికి జనాలు వాళ్ళు రావడానికి రెడీ ఉన్నారు. ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది. ఆ ల్యాండ్ ఇప్పుడు ఏమైందంటే అండి, కొల్లేరు చుట్టుపక్క మినిమం 10 to 14 కిలోమీటర్ రేడియస్ లో ఎక్కడ కానీ పొగ వచ్చేది ఏది పెట్టకూడదు. ఆ బర్డ్స్ కి డిస్టర్బెన్స్ అవుతుందని అది ఒక రీజన్ పెట్టారు. దానివల్ల మాకు ల్యాండ్ దొరకట్లేదు ఏలూరు దగ్గర. సరే, ఇప్పుడు చింతలపూడి ఉంది, కైక్లూరు ఉంది, నూజివీడు ఉంది, పోలవరం ఉంది. ఇప్పుడు పోలవరంలో డిఫెన్స్ ఇండస్ట్రీ వస్తుంది, అంతా శాంక్షన్ అయిపోయింది. లోకల్ పాలిటిక్స్ వల్ల దాన్ని ముందుకు పోనీయట్లేదు. పాలిటిక్స్ లో స్ట్రక్ అయిపోతున్నాం. మేము చేయాలన్నా కూడా పాలిటిక్స్ లో స్ట్రక్ అవుతాం. బట్ చేయాలని మేము ఫుల్ ప్రయత్నం చేస్తాం. 100% వాళ్ళకి హామీ చెప్పాము, ఇండస్ట్రీలు తీసుకొని వస్తామని చెప్పాం. 100% తీసుకొని రావడం చిన్న అన్ని చేస్తున్నాం అన్ని. ఇప్పుడు క్యాషు ఇండస్ట్రీస్ వాళ్ళు అందరూ కూడా ఒక జోన్ లాగా కావాలని అడిగి వాళ్ళని పిలిపించి మాట్లాడాం. జోన్ కావాలన్నారు, ల్యాండ్ కావాలి, ఐడెంటిఫై చేసాం. వాళ్ళని పిలిచాలి, వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేయాలి, వాళ్ళని ఒక లైన్ లో పెట్టేస్తే అది పోతుంటాయి. ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్, ఒక రోజు అయిపోయే పని కాదు. బట్ మహేష్ గారు, పాలిటిక్స్ అంటేనే కరప్షన్ అంటారండి. అంటే కరప్షన్ ని, పాలిటిక్స్ ని అసలు విడదీయలేము. రైట్ ఫ్రమ్ ఎలక్షన్ కంటెస్ట్ చేసే దగ్గర నుంచి మళ్ళీ కంటెస్ట్ అయ్యి గెలిచిన తర్వాత ఆ తర్వాత కూడా ఇట్ ఈస్ లైక్ కరప్షన్ ఈజ్ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ పొలిటీషియన్స్. మీరు కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఏలూరు కాన్స్టిట్యున్సీ నుంచి మీరు కూడా మందు, డబ్బు అలా ఇచ్చారా? ఫస్ట్ క్వశ్చన్ అది. ఆ తర్వాత గెలిచాక ఇప్పుడు ఏ పని చేయాలైనా అంటే ఆబ్వియస్గా ఎవరైనా నేనైతే చేయలేదు, నాకైతే తెలియదు అని అంటారు. బట్ హౌ కెన్ యూ, అంటే సిస్టమ్ని ఎట్లా మనము సంస్కరించవచ్చు? సిస్టమ్ని ప్రక్షాళన చేయటం అంత ఈజీయా? డబ్బు ఇవ్వకుండా గెలవటం అంత ఈజీయా? మందు పోయకుండా గెలవటం అంత ఈజీయా? సో వాట్ డిడ్ యూ డూ? ఎలక్షన్ నార్మల్గా జరిగిపోయిందండి. ఇప్పుడు నేను 1 year అయిందండి. సో పీపుల్ అన్ని అబ్జర్వ్ చేస్తారండి. దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అండి. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. నేను ₹1 తీసుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది. ఎవరైనా ₹1 తీసుకున్నారంటే అది 10 లక్షల రూపాయలు తీసుకున్నారనే పాపకంటే వాళ్ళే వేసేస్తారు. ఆ రకంగా అయితే మేము చేయదలుచుకోలేదండి. ఐఎమ్ ఏ ఇండస్ట్రియలిస్ట్ అండి. నేను బిజినెస్ లో హ్యాపీగా ఉన్నా. పాలిటిక్స్కి వెళ్ళి పాలిటిక్స్ లో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. బిజినెస్ లో సంపాదించుకుంటున్నాం, అదే ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు నెల నాకు ఏ ఖర్చు వచ్చినా దాంట్లో నుంచే ఖర్చు పెడుతున్నాం. మాకు అక్కడికి వెళ్ళి సంపాదించుకోవడానికి పాలిటిక్స్ పోవాల్సిన అవసరం లేదు. అదేదో నా బిజినెస్ చూసుకుంటే ఇంట్లో ఉండొచ్చు కదండి, ఆ బిజినెస్ బట్ జనాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, మనం ఇవాళ 2025లో ఉన్నామండి. మన దేశం నేను చిన్నప్పటి నుంచి వింటున్నా డెవలపింగ్ నేషన్. ఇప్పుడు కూడా అదే డెవలపింగ్ నేషన్. బట్ మన ఎకనామీ మాత్రం $1 trillion పోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. వరల్డ్ లో 3rd largest ఎకనామీ ఇండియా రావాలని మనం ఆలోచిస్తున్నాం. అందరం కూడా అదే రకంగా పనిచేస్తున్నాం. నేను బిజినెస్ ఉంది కాబట్టి నేను నా కంపెనీలో క్యాష్ రెవెన్యూ నేను డెవలప్ చేసుకుంటా వస్తుంది. నేను ఖర్చు పెడతా, పర్లేదు. నేను జనాల దగ్గర ₹1 ఆశించాల్సిన అవసరం నాకు అవసరం లేదు, నేను చేయను కూడా అట్లాంటి. సరే, ఇప్పుడు ఓకే పెట్టారు అనుకుందాము, పెట్టిన డబ్బులు రికవర్ నేనైతే చేసుకోను అని అంటున్నారు కదా, దానికి మీరు చేపట్టే ఇనిషియేటివ్స్ ఏంటి? అంటే యూ విల్ నాట్ టేక్ ₹1. హౌ విల్ ద పీపుల్ నో? జనాలకి మీరు డబ్బు తీసుకోకుండా జనాలు అండి నా దగ్గరకు వచ్చి పని చేయించుకుంటున్నారు కదా, ఎందుకు పని చేయించుకుంటున్నారు? నా దగ్గరికి ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారంటే అండి, ఈయనైతే ఏది ఇది కాదు పని అవుతుంది, ఆయనైతే ఒక పావులో తీసుకోడు, ఏది కాదు 100% పని చేసేస్తాడు అనేది వచ్చి ఇవాళ మంచి పేరు సంపాదించుకుంటున్నారు. 5 years తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఇదే ప్రజలు మళ్ళీ మీకు ఓట్ వేయాలి. అందుకే మీడియా ద్వారా కూడా ప్రజలకు అదే అప్పీల్ చేసుకుంటున్నా, చేంజ్ అవ్వండి. మీరు డబ్బులు అడగొద్దండి. మీ డబ్బులు అడిగితే మీ లైఫే పాడు చేసేస్తున్నారు. డబ్బులు అడగొద్దండి, డబ్బులు తీసుకోవద్దండి, కరప్షన్ చేయకూడదు. మా ఒపీనియన్ ఏంటంటే ఎవరు కరప్షన్ చేయకూడదు, ఎవరు డబ్బులు ఆనెస్ట్ గా పలాని క్యాండిడేట్ నిలబడ్డాడు, మీకు ఇతను పని చేస్తా అంటే అతను గెలిపేయండి. అదే కదండి పొలిటికల్ సిస్టమ్. కానీ ఒకటి చెప్పండి, పొలిటికల్ సిస్టమ్ అదే కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఏమైంటుందంటేనండి, ఒక 10-15 ఏళ్ల క్రితము వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకున్నారో మనసా వాచ కర్మన అంతే డిలిజెంట్ గా వాళ్ళకే ఓటేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అందరి దగ్గర తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకే వేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వేయట్లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఈవెన్ $500 కూడా తీసేసేయండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటే అండి, ఆయన ఐడియా కూడా ఏంటంటే
డబ్బులు ఇవ్వద్దు ఎలక్షన్లలో, ఈ కరప్షన్ ఎక్కువైపోతుంది డబ్బులు ఇవ్వడం వల్ల ఎలక్షన్లలో, ఈ కరప్షన్ లేకుండా చేయాలి అనేది ఆయన ఇంటెన్షన్. యాక్చువల్ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారిని నేను చూస్తున్నారు, దగ్గరగా చూస్తున్నా కదా, ఆయనకి ఎట్లా ఒకటి ఇది ఈ సిస్టమ్ చేంజ్ చేయాలని చాలా ఉంది. ఎవరు చేయాలి ఇది? పొలిటీషియన్స్ చేయాలి, జనాలు కూడా హ్యాండ్ టు హ్యాండ్ చేయాలి. సరే మన పార్టీ లేదు డబ్బులు, ఏదో పార్టీ ఇస్తుంది, సరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కానీ జనాలు వాళ్ళకి ఓట్లు వేసేస్తే మనం పోతాము. సో ఇప్పుడు ఇద్దరు పంచడం, వాళ్ళు ఇద్దరి దగ్గర తీసుకుంటారు, ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తున్నారు. ఆ సిస్టమ్ మారాలండి, లేకపోతే మన దేశం ఎప్పుడు డెవలప్ అవుతుందండి? మనం ఇవాళ క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాం అండి. ఇవాళ మాకు కుక్కనూరు, ఏలూరుపాడు అని మండలంలో ఉన్నాయండి. అప్పుడు తెలంగాణ డివిజన్ అయినప్పుడు 2 మండలాలు కలిపారు. ఆ 2 మండలాలు కూడా మా పార్లమెంట్ లో వస్తాయి. వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయంటే అన్ని సమస్యలు ఉంటాయి. రోడ్డే ఉండదు కదండి. లేదు, ఇప్పుడు రోడ్ వేయించామండి. వాళ్ళకి అసలు అక్కడికి వెళ్ళడానికి దారి సౌకర్యమే లేదు. ఇప్పుడు రోడ్ ఒక 1/2 కిలోమీటర్ మాత్రం ఇంకా వేయాల్సి ఉంది, అంత రోడ్ వేయించామండి. ఇంకొక లేయర్ వేయాల్సి ఉంది, అది కూడా వేసేస్తాం. ఆ 2 మండలాల్లో నేను స్పెషల్ ఇంట్రెస్ట్ నాకు, ఎందుకంటే చాలా రూరల్ మండలాలు, అల్ట్రా రూరల్ అండి. వాళ్ళకి కరెంటు కూడా ఉండదు. మన సీఎం గారితో మాట్లాడి ఇమ్మీడియట్ గా కరెంట్ ఇప్పించి 4 crores శాంక్షన్ చేయాలి సార్, మీరు చేస్తుంటే అది వర్కౌట్ చేస్తామని సీఎం గారు కూడా పాజిటివ్ గా చెప్పారు. ఎక్కడ జనాలకి ఇబ్బంది ఉందో మేజర్ సాల్వింగ్ లో మనం చేయాల్సింది. ఇవాళ పామాయిల్ రైతులు ఉన్నారండి, వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళది పామాయిల్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అది ప్రైవేటైజేషన్ చేయాలనేది గవర్నమెంట్ ఇంటెన్షన్ ఉంది. సీఎం గారికి చెప్పామన్నా ఇమ్మీడియట్ గా మార్చేసి ఇవన్నీ చేయాలంటే, మంచి పనులు చేయాలంటే ప్రజలు ఎవరైతే మీ దగ్గరకు వస్తున్నారో వాళ్ళతో కూడా మీరు ఒక కైండ్ ఆఫ్ అనుబంధం పెంచుకొని, అరే బాబు నెక్స్ట్ ఎలక్షన్ నుంచి డబ్బులు తీసుకోకండిరా అని మీరు కూడా వాళ్ళని సెన్సిటైజ్ చేయాలని నా రిక్వెస్ట్. అండ్ యు షుడ్ గో టు ఎవ్రీ ప్లేస్. దాని పేరు ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళతో ఇప్పటి నుంచే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అందుకే మీ మీడియా త్రూ కూడా నా అప్పీల్ మా ప్రజలకు కూడా, డబ్బులు తీసుకోవడం ఆపేస్తే మన దేశం అయినా, మన ఊర్లైనా, మన పల్లెలైనా బాగుపడతాయి. ఇంకోటి ఏంటంటే మేడం, మనము ముందుకు వెళ్ళే కొద్దీ, ఫ్యూచర్కి వెళ్ళే కొద్దీ లీడర్ అనేటోడు గ్రాస్ రూట్స్ నుంచి రావాలండి. ప్రజలు బాగుండాలి, నాకు మన దేశం బాగుండాలనే కాన్సెప్ట్ అండి మాది. అందుకే పాలిటిక్స్ లోకి వచ్చాం, ఇంట్రెస్ట్గా వచ్చి చేస్తున్నాం. అలాంటి దాంట్లో లీడర్ అనేటోడు కింద నుంచి రావాలండి. రూట్ లెవెల్ నుంచి వస్తే అతనికి డబ్బులు పంచకుండా ఉందనుకోండి, యాక్చువల్ లీడర్ అనేటోడు బయటకు వస్తాడండి, అతను లీడర్ అవుతాడండి. అతను నీ సమస్య ఏముందో నీ ఇంట్లో కూర్చొని సాల్వ్ చేసిపోతాడు. నువ్వు డబ్బులు మీరు తీసుకోకపోతే లీడర్, అది రావాలండి పాలిటిక్స్ లో. పాలిటిక్స్ లో ఒక ఇండస్ట్రియలిస్టో, ఒక డబ్బులు ఉండేటోళ్ళు వాళ్ళు కదండి రావాల్సిండేది, వీళ్ళు కూడా రావాలి. సూపర్, అప్పుడు మనం చేసే పని ప్రజలకి న్యాయం చేయగలుగుతారు. ఎమ్మెల్యేలు కింద నుంచి వచ్చిన ఎమ్మెల్యేస్ ఉన్నారు అనుకోండి, జనాల్లో నుంచి వచ్చిన వాళ్ళు 1 by స్టెప్ ఎక్కడో పంచాయతీ నుంచి మండలాలకు వచ్చి, మండలాల నుంచి సిటీలోకి వచ్చి, సిటీలో అతను ఒక ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, గ్రౌండ్ రూట్ లెవెల్ నుంచి ప్రాబ్లం తెలిసి ఉంటుంది, ఎవరితో ఎవరికి ఏ పని చేయాలో తెలిసి ఉంటుంది, ఎలా చేయాలో తెలిసి ఉంటుంది. ఇవాళ నేనున్నా అండి, ఎవరు వచ్చినా పని చేసి పెడుతున్నా, తెలుసుకుంటున్నా, చేస్తున్నా. అదే వాళ్ళైందనుకోండి, ఆ రిలేషన్ ఉంటుంది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ తో. అదే డబ్బులు తీసుకోలేదు అనుకోండి, మంచి లీడర్ మన దేశానికి రెడీ అవుతారు. అది వెరీ ఇంపార్టెంట్ అండి. అది మనము ఇప్పుడు యువతకి మనం చెప్పలేదు అనుకోండి, మనం నేర్పించుకోలేదు అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ లో కూడా కింద నుంచి వచ్చే లీడర్లు పికప్ అవ్వాలి. వాళ్ళు ఎందుకు పై రాలేకపోతున్నారు? డబ్బులు, ఖర్చు, ఎలక్షన్ ఖర్చు. ఈ సైకిల్ ఆగాలి, సైకిల్ షుడ్ స్టాప్ చేయాలండి కంపల్సరీ. అయితే మహేష్ గారు, మీ పేరు మహేష్, శ్రీమంతుల్లో మహేష్ బాబు లాగా మీరు కూడా ఒక ఊరు దత్తత తీసుకున్నారంట కదా? అవునండి. అదేంటి, ఆ సినిమా వచ్చినప్పుడు అయిందా, రాక ముందు అయిందా, వచ్చిన తర్వాత అయిందా, ఎట్లా జరిగింది అసలు చెప్పండి. అది యాక్చువల్లీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారా? అది కాదండి, ఇప్పుడు 2014 లో చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించారండి, ఎవరైనా దత్తకు తీసుకుంటారంటే మీ ఊర్లో దత్తకు తీసుకోమని చెప్పారు. నేను సొంత ఊర్లో నడుస్తుంటే మోకాల వరకు కాలు దిగిపోయేటి, అవన్నీ జ్ఞాపకాలు ఉంటాయి కదండి. ఇంటి వెనకాల పొలాలు ఉండేటి, అన్ని వెళ్ళేటి అన్ని ఉంటాయి కదా. సరే మనము ఫైనాన్షియల్ గా ఇదైనా సొంత డబ్బులతో అట్లీస్ట్ మనం చేయగలాలి కదా అని, మా పల్లె ఇప్పుడు పోతే తార్ రోడ్లు, బాత్రూమ్స్, స్ట్రీట్ లైట్స్,
అన్ని కూడా ఒక సిటీ లా ఉంటుంది. వావ్, మరి ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్తారు మీ మీరు సిటీకి? ఎప్పుడు వస్తారంటే రండి, మనం పిలుచుకొని వెళ్తాను. సో అదే డైలాగా అయితే, ఊరికేదని ఇచ్చాయి లేకపోతే లావ్ అయిపోతాం. అట్లేం లేదండి, అది అప్పుడు అది ఉంది కాబట్టి ఇవాళ పొలిటిక్స్ లో మంచిగా చేయగలుగుతున్నాం అండి. అన్ని A to Z చేస్తారండి ఆ విలేజ్ కి, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా. అంటే ఇప్పుడు చేసినవన్నీ చేసేసామండి. ఏదో ఉన్న ఫాదర్ ఉన్నారు అక్కడే, ఏదన్నా కూడా రెగ్యులర్ గా వాళ్ళంతా రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు, చేస్తుండే. సొంతూరు కదండి, అది నార్మల్ గా ఉంటుంది. వాట్ ఆల్ యూ డూ అండి? హౌ ఈజ్ యువర్ రెగ్యులర్ డే టు డే లైఫ్, యువర్ రొటీన్? అంటే మీ ప్రజలు, మీ కాన్స్టిట్యుయెన్సీ, మీ ఈ వర్క్స్ కాకుండా వ్యక్తిగతంగా మీరు ఎట్లా ఉంటారు? హౌ ఈజ్ యువర్ రొటీన్? ఇప్పుడు అంతా మారిపోయింది మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హెవీ వర్క్ ఎక్కువైపోయింది. వర్క్ కూడా ఏంటంటే ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో ఫుల్ 100% పని చేస్తామండి. సిన్సియర్ ఏదైనా పని చేయాలంటే పట్టుకుంటే సిన్సియర్ గా చేయడం అలవాటు అండి నాకు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి అది అలవాటు. ఏదైనా పట్టుకున్నా అంటే సిన్సియర్ గా. సో ఢిల్లీ పోతే సిన్సియర్ గా అక్కడ పని చేయడము, ఇక్కడికి వస్తే ఇక్కడ బిజినెస్ పని సిన్సియర్ గా చేయడము, ఎక్కడికి పోయినా అది చేయడంలో హెవీ ట్రావెలింగ్, కాన్స్టెన్సీ, ఢిల్లీ, బిజినెస్, ఈ వర్క్లతో ఐఎమ్ ఏబుల్ టు బ్యాలెన్స్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే. సో ఇప్పుడిప్పుడే మేజర్ ఇష్యూస్ అన్ని ఒక లైన్ లో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది చేయగలం. సో ఇంకా కాన్స్టెన్సీలో ఎక్కువ విలేజ్ లకు పోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సమస్యలు ఇంకా చాలా వరకు అడ్రస్ చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఉంది. నార్మల్ లైఫ్ అంటే హైదరాబాద్ లో ఉంటే ఒక 1.5 hour ఎక్సర్సైజ్ చేసుకుంటాము. సో రైట్ ఫుడ్ తీసుకోవడము, కాన్స్టెన్సీ పోతే కూడా రైట్ ఫుడ్ తీసుకోవడము, ఎక్కడ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్డ్ గా లైఫ్ స్టైల్ ఉండేట్లు అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా నడుపుకోవాలనే దాంట్లో వెళ్తుంటాను. అదే రకంగా ఇది చేస్తున్నాను. వండర్ఫుల్. అయితే మీ రెగ్యులర్ డే టు డే లైఫ్ స్టైల్లో ఇప్పుడు నెల రోజులు అంటే ఎవ్రీ మంత్ ఒక 30 days ఉంటాయి. 30 days ని హౌ డు యూ డివైడ్? డూ గో ఇన్ అ ప్లాన్డ్ మేనర్? అంటే కాన్స్టిట్యుయెన్సీ లో ఎన్ని రోజులు ఎప్పుడు ఉండాలి, ఢిల్లీలో ఎన్ని రోజులు ఉండాలి, హైదరాబాద్ లో ఎట్లా ఉండాలి, అట్లా ఏమన్నా స్ట్రాటజీ ఉందా? అట్లా ఏం లేదండి. నేను కాన్స్టిట్యుయెన్సీ వైజ్ వరకు పని వైజ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. పలాని సమస్య ఉంది, ఈ సమస్యను అడ్రస్ చేయాలి, కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి చేసేసేయాలి. పలాని ఏదో మీటింగ్, షో ఆఫ్ మీటింగ్లు ఇవి ఉంటాయండి, మీటింగ్స్ అవన్నీ నాకు అవి కాదు. పని ఇంపార్టెంట్, పని కావాలి, కొంచెం దూరంగా ఉంటాను. సో అక్కడ బ్యాలెన్స్ చేస్తాను, ఇక్కడ బ్యాలెన్స్ చేస్తాను. అట్లా టైం షెడ్యూల్ ప్రకారం పోలేమండి. పాలిటిక్స్ లో ఎప్పుడు ఏ టైంలో ఎట్లా డిమాండ్ ఉంటుందో తెలియదు, బిజినెస్ లో కూడా ఏ టైంలో ఎట్లా డిమాండ్ ఉంటుందో తెలియదు. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటే రెండు పాలిటిక్స్ ఇవి. సో ఆ రకంగా ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ లేక వస్తుందమ్మా. ఓకే ఓకే సార్. జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇది నా టార్గెట్, ఇది నా టార్గెట్ అని పెట్టుకుంటారు చాలా మంది. ఓకే, మెయిన్ ఇష్యూస్ లైక్ పోలవరం, కొల్లేరు అవి పక్కన పెట్టండి. మిగతావి ఏవైతే ఉన్నాయో మీరు ఒక ప్లాన్ పెట్టుకున్నారా? అంటే 2029 కల్లా దిస్ ఈజ్ మై ప్లాన్, నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది అవ్వాలి, పై ఇయర్కి ఇది అవ్వాలి అని ఒక ప్లాన్డ్ గా వెళ్తున్నారా? ఒక ఆర్గానిక్ గా, ఆర్గనైజ్డ్ గా వెళ్తున్నారా? ఇప్పుడు అండి స్కూల్స్ ఉన్నాయండి, పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ కి ఇంకా కొంచెం ఎక్కువ ఇంప్రూవ్మెంటేషన్ రావాలి. 2 కోట్లు పెట్టి ఎవ్రీ స్కూల్ కి 4 లక్షల కింద ల్యాబ్ ఎక్విప్మెంట్స్, అందరికి స్టూడెంట్స్ కి క్యూరియాసిటీ ఉంటుంది, అది పెంచాలి. ఎడ్యుకేషన్ అనేది ఇంకా కొంచెం మోడర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలి. గవర్నమెంట్ స్కూల్స్ ఈ మధ్య ప్రోగ్రామ్ చేస్తాం, అదొక ఇంటెన్షన్ ఉంది నాకు. ఎడ్యుకేషన్, హెల్త్ రెండు చేయాలనేది నా పర్పస్. సో ఇప్పుడు మన మెడికల్ హాస్పిటల్ ఉంది, ఏలూరు హాస్పిటల్ ఈజ్ వెరీ పార్లమెంట్ లో అందరు కూడా అక్కడికి వస్తారు. ఆ హాస్పిటల్ కి మోడర్నైజేషన్ కి నేను CSR ఫండ్స్ లో పెట్టుకున్నా. 1 year నుంచి ఫాలోఅప్ చేస్తున్నా, అప్రూవల్ అయిపోయింది. డబ్బులు రిలీజ్ చేయాలంటే ఎంతో పేపర్ వర్క్, అది చేపిస్తూనే ఉన్నా. అది మోడర్నైజేషన్ చేయాలనేది నా ఇంటెన్షన్. హెల్త్, ఎడ్యుకేషన్ నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఇంకా వేరే రైతుల సమస్యలు ఇవన్నీ కూడా, ఇవి కూడా ఈ రెండు నా ఇది. సో హెల్త్ కి మేము ఎప్పుడు కూడా ఇప్పుడు రెండు మీటింగ్స్ పెట్టుకుంది. మన హాస్పిటల్ ఉందండి, ఏలూరు హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో ఫస్ట్ వచ్చినప్పుడు ఈవెన్ బ్లడ్ డ్రా చేయడానికి కూడా మిషనరీస్ లేకపోతే అవన్నీ కూడా మళ్ళీ రెడ్ క్రాస్ వాళ్ళని పెట్టి, రెడ్ క్రాస్ లో రైట్ పర్సన్ ఉంటే ఆయనని పెట్టి అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నామండి హాస్పిటల్ ని. ఎప్పుడు కూడా అండి గవర్నమెంట్ లో ఏమవుతుందంటే, ఒక హాస్పిటల్ అయినా కానివ్వండి, ఒక స్కూల్ అయినా, అక్కడ ఉండే పొలిటీషియన్స్, అధికారులు చేయాలండి. అధికారులు చేస్తారు. ఎప్పుడు
ఆ ఎక్విప్మెంట్స్ ఉండాలి, అవన్నీ వాళ్ళకి ఉంటే వాళ్ళు ఇది చేస్తారు. నా ఒపీనియన్ లో లోకేష్ గారు ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారండి స్కూల్స్ లో. నేను రెగ్యులర్ గా మేము చూస్తున్నాం, ఎక్సలెంట్ వర్క్. ఫుడ్ అయినా కానివ్వండి, వాళ్ళకి చేసే పని అయినా ఎక్సలెంట్ పని చేస్తున్నారండి. స్కూల్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది లేకుండా, ఎవరికైనా ప్రజలకి డబ్బులు లేవండి, వస్తారు ఒక్కరే వాళ్ళు ఇంకా ఫైనల్ ఆప్షన్ వాళ్ళకు ఉండేది డాక్టరే. అంతే అంతే. అక్కడ కూడా మనము అది కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేయలేకపోతే, అది కూడా మనము హెల్ప్ చేయలేకపోతే బాధేస్తుంది. అంటే ఏం చెయ్యాలని ఉంది మీకు మైండ్ లో? అంటే నాకేం చేయాలని ఉందంటే అండి, హాస్పిటల్లో అంతా కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ఓకే. ఏ పేషెంట్ వచ్చినా డెలివరీకి వచ్చారనుకోండి, మంచి డెలివరీ చేసుకుంది మళ్ళీ హ్యాపీగా ఇంటికి పోయేట్లు ఉండాలి, మంచి ఫెసిలిటీస్ ఇచ్చి. ఇవాళ రిచ్ పీపుల్ ఉన్నారండి, ఒక్కొక్క రోజు డెలివరీ రూమ్స్లలో 4-5 లక్షలు ఒక్కొక్క రోజు అండి. 4-5 లక్షలు పెట్టి డెలివరీ చేయగలిగే వాళ్ళు ఎన్నైనా చేయగలుగుతారండి. పేద ప్రజలకే అన్ని సమస్యలు. నాకు ఎందుకో స్పెషల్ ఇంట్రెస్ట్ ఆ ఏలూరు హాస్పిటల్ ని కొంచెం బాగా చేయగలిగితే బాగుంటది. ప్రయత్నం చేస్తాం. మీరు మీ ఫేస్ లోనే ఒక ఆర్ద్రత కనిపిస్తుంది. ఎందుకంటే వెరీ మచ్ వాంటింగ్ టు డూ దిస్. వెరీ ఇంట్రెస్టెడ్ అండి. ఇంట్రెస్ట్ కంటే అవసరం ఉంది. జనాలు ఎవరి దగ్గరికి పోతారండి? వస్తే హాస్పిటల్కి వస్తారు, లేకపోతే పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్కి వస్తారు. వాళ్ళది ఈ రెండు గవర్నమెంట్ అయినా కానీ మేమైనా కానీ కొంచెం బాగా, బట్ స్కూల్స్ ఇట్ ఈస్ బికమింగ్ గుడ్ అండి. మొన్నైతే ఈ 1 year 400 కోట్లు ఇచ్చాము మేము. మా పార్లమెంట్ లో ఆల్మోస్ట్ 3 కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నాము, డబ్బులు వస్తున్నాయి. ఇది నా పర్సనల్ మేడం, ఈ పర్సనల్ ఈ రెండు ఎడ్యుకేషన్ ఇది నా పర్పస్. నా లైఫ్ లో ఏదో పర్పస్ ఉండాలంటారు కదా, ఈ పాలిటిక్స్ లో నా పర్పస్ ఇది. హెల్త్ బాగుండాలి. వస్తే పేషెంట్ వస్తే ఒక స్టంట్ వేయించుకోవాలి. మన 60 లక్షలు 70 లక్షలు అయినా కూడా ఇమ్మీడియట్ గా ఎంపీలార్స్ నుంచి ఇచ్చి అంబులెన్స్ ప్రతి ఊరు ఎక్కడ ఫోన్ వస్తే అంబులెన్స్ వెళ్ళిపోవాలి. అట్లా పెట్టారా? పెట్టాము. ఇప్పుడు కొంటున్నాం, బండ్లు కొంటున్నాం 2. అలాగే పేషెంట్ వచ్చిన తక్షణమే ఇమ్మీడియట్ గా డాక్టర్ చూడాలి. అది ప్రతి టైం వాళ్ళని నర్చర్ చేసుకోవాలి డాక్టర్స్ ని. ఎందుకంటే కూల్ గా వెళ్ళిపోతున్నారు. దాంట్లో కూడా పాలిటిక్స్, హాస్పిటల్లో కూడా పాలిటిక్స్, ఈ డాక్టర్స్ కి నర్సెస్ కి వీళ్ళకి పాలిటిక్స్, ఈవెన్ క్లీనింగ్ చేసేటోళ్ళు కూడా పాలిటిక్స్ చేయడం అలవాటు చేసేసుకున్నారు అదే హాస్పిటల్లో. అరే పేషెంట్ ఆ పొజిషన్ లో మనం కూడా ఉండొచ్చు కదా. కరెక్ట్. వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ఎవ్రీవేర్ ఇది ఉంది ఈ పాలిటిక్స్ అన్నది. ఇట్ ఇస్ లైక్ కాదు హాస్పిటల్లో పాలిటిక్స్. అరే పేషెంట్ వచ్చిండు, ఎంత ఎమర్జెన్సీగా వస్తున్నాడు, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే వాడి లైఫ్ బతుకుతుంది. డబ్బులు సంపాదించుకుంటామో లేదో రేపుడు పని, మన పాలిటిక్స్ జరుగుతుందో లేదో రేపుడు పని, వాడు లైఫ్ కాపాడితే అతను మళ్ళీ అతని లైఫ్ నడుపుకుంటాడు కదా. అది కూడా గవర్నమెంట్ తరఫున మనం చేయాల్సిన అవసరం ఉందంటే అది కూడా ఫోకస్డ్ గా చేస్తున్నాం. నేను ఎమ్మెల్యేలు అందరం కూడా బాగా చాలా అవసరం. అవును, ఇంపార్టెంట్ అండి. ఏం కోరుతారండి ఎవరైనా? డబ్బుల కంటే హెల్త్ కోరుకుంటారు కదా. హెల్త్ ఉంటే అన్ని చేయగలుగుతాం, హెల్త్ లేకపోతే ఏం చేస్తాం? సంక్షేమం అభివృద్ధి అన్నది బ్యాలెన్స్ లో నడవకపోతే, ఒకటి పైన ఉంటే అది ఇట్ వోంట్ డూ ఎనీ హెల్ప్ టు ద. అందుకే మేడం, అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మనము ఆర్థికంగా కూడా పెరగాలి, సంక్షేమాలు ఇవ్వాలి, ప్లస్ అభివృద్ధి కూడా చేసుకోవాలి. అది చేయాలంటే ఇది చేయాలి. అందుకే హై స్పీడ్ గా చేస్తున్నారండి, హై స్పీడ్ గా చేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు P4 అనే సార్ కాన్సెప్ట్ సార్, ఒకటి డెవలప్మెంట్ బాగా జరిగితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతే జనాలు ఆబ్వియస్లీ ఎవరికి వాళ్ళు ఎదుగుతారు. అప్పుడు మీకు సంక్షేమం అంత అవసరం ఉండదు. సార్ ఐడియా అదే అండి, మనము ఎదగాలి, ఫైనాన్షియల్ గా ఎదగాలి. సార్ అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆయన చెప్పింది వింటేనే భయం వేస్తుంది అంత చేయొచ్చా అని, బట్ చేస్తారు సార్. మాకు కంపల్సరీ ఇది ఉందండి. సార్ పర్ క్యాపిటల్ ఇన్కమే ప్రతి పర్సన్ కి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 12-20 లక్షలు, నాకు కరెక్ట్ ఫిగర్ ఐడియా లేదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత ఉండాలని సార్ విజన్ పెట్టుకున్నాడు. అది చేయాలంటే ఈ ఇండస్ట్రీస్ అన్ని చేయాలి. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే మన లైఫ్ స్టైల్ పెరుగుతుంది. ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందంటే అండి 1.5 లక్షలు 2 లక్షలు ఎంత ఉంది? పర్ మంత్ 10,000 వేసుకోండి, అంతకు లేదు. అది 1.5 లక్షలు 2 లక్షలు అండి. అది సారు 50 లక్షలు తీసుకొని పోవాలని ఏమంటున్నారు సారు? నేను చెప్పేది కాదని కాదు, 100% అవుతుంది, మనం పని చేసుకోవాలి కదా. అందుకే సంక్షేమం ఇవ్వాలండి. జనాలు డిమాండ్, ఇప్పుడు ఈవెన్ US కంట్రీస్ లో కూడా సంక్షేమాలు ఇస్తున్నారండి, మన దేశంలో కూడా సంక్షేమాలు ఇవ్వాల్సిందే.
దేశమంతా ఇస్తున్నారు. సంక్షేమం ఇవ్వాలి, ప్లస్ మనం ఇప్పుడు చెప్పిన హాస్పిటల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చేయాలి, రోడ్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి, డ్రైనేజీలు డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇవి జరగాలి, అవి కూడా జరగాలి, రెండు సైమల్టేనియస్ గా పోవాలి. అది పోవాలంటే ఇది పైకి రావాలి. ఇప్పుడు మన డివైడెడ్ అయిన స్టేట్ కి జనాలకి ఇంకోటి అప్పీల్ చేసుకుంటున్నాం అండి. మీరు ఎప్పుడు కూడా చూడండి, కంటిన్యూస్ గా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల కంటిన్యూస్ ఉండాలండి. మనం ఇప్పుడు అరే ఎవరో డబ్బులు ఇచ్చేసారు, ఈసారి ఇదైపోయింది అదైపోయింది, వాళ్ళని తిట్టుకోలేదు, వీళ్ళని తిట్టలేదు, వాళ్ళని జైలుకి వెళ్ళలేదు, వీళ్ళని జనాలు ఇప్పుడు ఇది చూస్తున్నారండి. ఇవన్నీ కాదు ఇంపార్టెంట్. గుజరాత్కి వెళ్తే మేము వెళ్తే ఎంత డెవలప్మెంట్ అంటే మన ఇండియాలోనే ఉంది కదా. ఒక్కటే గవర్నమెంట్ కంటిన్యూస్ గా ఉండడం వల్ల అంత డెవలప్మెంట్. తెలంగాణ 2 సార్లు ఉన్నిందండి, ఇవాళ తెలంగాణ ఎంత బాగా డెవలప్ అయింది. ఇవన్నీ గవర్నమెంట్ కంటిన్యూస్ గా ఉండడం వల్ల జరుగుతుందండి. జనాలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మన స్టేట్ డెవలప్ అవ్వాలి, మనం అనుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, ప్లస్ ఇండస్ట్రీస్ రావాలి. ఇవన్నీ జరగాలంటే సార్ ఏమో అన్ని ప్లాన్ చేస్తారు, గవర్నమెంట్ పోతుంది. ఇంకా ఇదన్నీ ఇప్పుడు అమరావతి అమరావతి ఉంది సార్, అదే గవర్నమెంట్ కంటిన్యూ ఏంటి వాళ్ళకి అమరావతి ఒక ఫుల్ షేప్ కి వచ్చిండేదండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు, పాపం కష్టపడుతున్నారు, అది ఒక షేప్ లేక రావాలి. మన అమరావతి మేడం నేను చెప్తున్నా, సార్కు ఉండే విజయం ప్రకారం మన అమరావతి మన మన ప్రజలు, ఆంధ్ర ప్రజలు అందరూ కూడా ఒకటే రకంగా పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఒకటే పార్టీని కంటిన్యూ చేస్తే అమరావతి లాంటి ఊరు అస్సలు ఇట్లా కూడా ఉంటుందా అని చేసేట్లు గవర్నమెంట్ ఆఫీసులైనా కానీ అస్సలు ఎవరు చూసిండ్రు ఆ రకంగా చేస్తారండి. బట్ గవర్నమెంట్ కన్సిస్టెన్సీగా ఉండాలి. అవన్నీ ఉండాలంటే మేము చేసే పనులు అన్ని చేయాలి, బట్ ప్రజలు కూడా ఆలోచించాలి. సో ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తాం యంగ్స్టర్స్ గా మేము అందరము, జనాలకి ఎన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము అందరం యంగ్స్టర్స్ ఎందుకు వచ్చాం పాలిటిక్స్ లకి, మంచిగా ఉండాలి. మా ఫ్యూచర్ మా నెక్స్ట్ జనరేషన్ వచ్చేటోళ్ళు ఇవన్నీ కూడా టేక్ ఫార్వర్డ్ చేసి ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. అది మా ఇంటెన్షన్. ఇప్పుడు లోకేష్ గారు యంగ్స్టర్ ఉన్నారు, సూపర్ విజన్. అంటే కరెక్ట్, అంటే మీలాంటి యంగ్స్టర్స్ యూ షుడ్ థింక్ లైక్ దట్, అండ్ అది ఇంప్లిమెంట్ చేయడానికి మీలో ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగకూడదు, బికాస్ ఒకటి మీకు ఏజ్ ఉంది, మీకు ఆ తపన ఉంది, ఆ ఎంథూజియాజం ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. అండ్ ఐ థింక్ యూ షుడ్ జస్ట్ గో ఫార్వర్డ్. అదే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మేడం, ఇవన్నీ చేయడానికి పాలిటిక్స్ లెక్క వచ్చాం, ఇవన్నీ చేయాలనేది మా ఇంటెన్షన్. కోఆపరేటింగ్ కూడా, ఈవెన్ జనాలు కూడా కోఆపరేట్ చేయాలి మాతో పాటు, ఇద్దరు కలిసి చేయగలిగితే అవుతుందండి, లేకుంటే అవ్వదు. మహేష్ గారు, బిఫోర్ వి ఎండ్, నా రెగ్యులర్ నాకు ట్రెడిషన్ ఉంది, నేను ర్యాపిడ్ ఫైర్ అని ఒకటి చేస్తాను. ఓకే, సో మీతో కూడా ఒక ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. సో నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు, వాట్ యు థింక్ అబౌట్ దెమ్ అన్నది చెప్పండి. మీ నాన్నగారు సుధాకర్ గారు విజనరీ పర్సన్ అండి, వెరీ విజనరీ. చిన్నప్పుడు ఎక్కడో ఫ్యామిలీ, రైతు ఫ్యామిలీలో పుట్టారు, ఇంతవరకు వచ్చారు. ఏదో విజన్ ఉంటేనే ఇంతవరకు రాగలుగుతారు. సో విజనరీ, సో అందరు ఫాలో అవుతారు ఆయన, విజనరీ లీడర్ కాబట్టి. ఓకే, లోకేష్ గారు ఫ్యూచర్ లీడర్ అండి. అంతేనా? ఫ్యూచర్ లీడర్, ఈ విల్ బి ద బెస్ట్ పర్సన్. నాకు చాలా ఇష్టం లోకేష్ గారు. నేను లోకేష్ గారిని 40 నుంచి చూస్తున్నా. ఆయన చేసేది, ఆయనకు ఐడియాలజీ ఇంకా సార్ కంటే ఇంకా బెటర్ ఐడియాలజీ. ఇప్పుడు ఇంకా డిస్కషన్ చేస్తూ ఉంటాం కదా, ఇంకా మంచి ఐడియాలజీ సార్ అంటే అప్పటి ఐడియాలజీ ఒక 30-40 ఇయర్స్ అప్పుడుది. ఇప్పుడు ఇక లేటెస్ట్ యంగ్స్టర్ దగ్గర టెక్నాలజీ ప్లస్ ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ అండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయండి, ఎన్నిసార్లు ఫాలో అప్ చేస్తున్నారు, ఎన్నిసార్లు వాళ్ళు నేను చూస్తున్నా కదండి రెగ్యులర్ గా. లోకేష్ గారు ఈజ్ ద ఫ్యూచర్ అండి, అంతే. ఇంకే బాబు గారు, అసలు బాబు గారితో మీరు ఎంత అకేషన్ గా కలుస్తుంటారు, ఆయనతో ఎంత అకేషన్ గా మీరు మీట్ అవుతారు? రెగ్యులర్ గా మేము ఢిల్లీ వస్తారు అనుకోండి, ఏదో ఒక పొజిషన్ లో చూస్తే సార్ కార్ ఎక్కేస్తాం. ఎక్కేస్తే సార్ ఏదో చెప్తా ఉంటారు, ఈనాల ఏం చెప్తారు, అన్ని ఇంట్రెస్ట్. ఎడ్యుకేషన్ కదండి ఆయనతో. అయ్యో, ఆయనతో ఉంటే అదొక హైలీ నాలెడ్జ్ పిల్ అంటారు కదా, హైలీ నాలెడ్జ్ పిల్ వస్తుంటది. అంటే చాలా ఇదండి. అసలు ఢిల్లీ వస్తారు, పొద్దున 8 గంటల పని స్టార్ట్ చేస్తారు, 12 గంటల వరకు తిరుగుతూనే ఉంటారండి. ఆయన అనాలంటే అండి, ఆయనని ఒక లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అండి, ఇన్స్పిరేషన్ పర్సన్. అసలు ఆయన ఎక్కడి నుంచి మేడం, అసలు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదన్నా కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేయగల కెపాసిటీలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. బట్ ఆయన
ఆయన చూసి Yeah. ఒక లైన్ ఆఫ్ పర్సన్ అండి. కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారండి, ఆయన ఫ్యూచర్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్ అవుతారండి. Yeah. హ్యూమన్స్కి ఏదో చేయాలి, జనాలకి ఏదో చేయాలనేది చాలా టచ్ ఆయనకి. ఆయన కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా కొంచెం ఆయన కూడా రిస్ట్రిక్షన్స్ చాలా డెవలప్మెంట్ చేస్తున్నారండి. అలాంటిది ఆయన పార్టీ కూడా పెద్ద పార్టీ అవ్వాలి, ఇంకా పెద్దగా పోవాలి ఆయనది కూడా. అది మీ ఆస్పిరేషన్. సార్, వీళ్ళందరి కాకుండా వేరే పార్టీ వాళ్ళు అవ్వచ్చు, సీనియర్ పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఎవరైనా మీ ఫేవరెట్ పొలిటీషియన్స్ ఎవరంటే ఏం చెప్తారు? ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పాల్సి వస్తే. అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఓకే. అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా ఇష్టం అండి నాకు. ఆయన వల్ల ఈ రోడ్స్, ఈ డెవలప్మెంట్, ప్లస్ అప్పుడు ఇండస్ట్రీ రెవల్యూషన్ రావడము, ఇవన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చాయండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు. ఓ నైస్. మోదీ గారు. మోదీ గారిని ఎన్నిసార్లు కలిశారు? మోదీ గారిని ఒక 2-3 టైమ్స్ కలిసానండి. ఒకటి వెరీ హంబల్ పర్సన్ అండి, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. నేను ఆయన ఆఫీస్కి వెళ్తే బోర్డు పెట్టుకున్నారు, ప్రతి ఒక్క వర్క్ రాసుకొని పెట్టుకొని టిక్కులు వేసుకుంటున్నారండి. ఈ వర్క్ అయిపోయిందా, ఈ వర్క్ అయిపోయిందా. ఆయన ఓన్ గా ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఆయనే టిక్కులు వేసుకుంది, ఆయనే రాసుకుంటున్నాడు ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో. అంటే అంత బాగా పనిచేస్తున్నారండి. సెంట్రల్ లో మంచి గవర్నమెంట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ గవర్నమెంట్ బాగా పనిచేస్తే దేశంలో ఇవ్వాలండి. ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడికి పోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక ఇది ఉందంటే ఆయన మన ఇండియాకి ఆయన తెచ్చింది ఇదే అండి. ఇవాళ ఐటీ అయినా కానీ మన సీఎం గారు వచ్చారండి. మనకి ఈ స్టీల్కి ఇబ్బంది ఉంది. ఆయన ఎంతవరకు ఆలోచిస్తున్నాడంటే, మనం స్టీల్ అంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు, ఐరన్ ఓర్లో నుంచి బండ్లు వేసుకొని తెచ్చేస్తారు కదా. ఆయన సీఎం గారికి ఏమన్నారు తెలుసా? ఐరన్ కాదు, పైప్ లైన్ వేయండి, పైప్ లైన్ నుంచి మీరు లాగే చేసేయండి అంటే అంత లెవెల్లో థింక్ చేస్తున్నారు. అంత ఫ్యూచర్ లీడర్ ఆయన ఉన్నారు కాబట్టి 15 years కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మన ఇండియా డెవలప్ అవుతుందండి. అదే స్టేట్ లో కూడా ఇట్లానే కంటిన్యూస్ గా ఒకటే గవర్నమెంట్ ఉండాలండి. కరెక్ట్. సార్, మీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఏం చెప్తారు? యాజ్ అ పర్సన్ ఆర్ యాజ్ అ పొలిటీషియన్? నా స్ట్రెంగ్త్ ఏంటంటే అండి, ఒక పని పట్టుకుంటే అది కరెక్టో బ్యాడో అది అయ్యే వరకు కాదు, నా దాంట్లోకి అందరు రావాల్సిందే తప్పితే నేను వాళ్ళ దాంట్లోకి పోను. అంతేనా? అదే స్ట్రెంగ్త్. పట్టుకుంటే వదిలిపెట్టాను, పట్టుకుండేది ఆలోచిస్తాను ఒక 2-3 సార్లు. ఒక్కసారి దాన్ని కరెక్ట్ ఇది చేయాలి నాకు కావాలనుకున్నా మాత్రం అది అవుతుందా లేదో దేవుడికి ఎరకండి. పని అయితే దాన్ని పొద్దున్న లేసి ఆ పని మీద పని చేస్తూనే ఉంటాం. అదే స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. మరి వీక్నెస్ ఏంటి? ఓవర్కమ్ అవ్వాలి ఇది ఎట్లాగైనా నేను. వీక్నెస్ ఈటింగ్ అండి. ఈటింగ్ అంటే ఏది పడితే తినేస్తారా? ఏది పడితే అది ఏది పడితే అది. ఇంకా ఇప్పుడు ఏలూరులో అయితే భోజనాలు, చెప్పకండి, మా భోజనాల ప్రాంతం. ఏలూరు ప్రజలు భోజనాలు పెడుతుంటారు. అసలు ఈ మధ్య 8 kg పెరిగాయి 1 year లో. అంతేనా? భోజనం చూసి ఆగలేం. సో అదొక్కటి కంట్రోల్ చేసుకోవాలి. వెరీ నైస్. ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ మీ బ్రదర్ హూ ఇస్ అ వెరీ 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 అకంప్లిష్డ్ డాక్టర్. ఫాదర్, బ్రదర్ చాలా సపోర్టివ్ సిస్టమ్ అండి. ఏదైనా కానీ నేను చేయాలనుకుంటే మా ఫాదర్ కూడా అండి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, నేను ఏదైనా చేయాలంటే ఓకే చేసే అంటాడు. అది ఏంటి, ఎలా చేస్తాడు, ఏంటి అబ్బాయి ఏమి అసలు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా అడగడు. ఇది ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా, పలానా ఫ్యాక్టరీ పెడుతున్నా, ఓకే అంతే. అంత నమ్మకం చేసేస్తారు, ఇల్లు నడిపేస్తారు. మా బ్రదర్ అంటారా, ఎప్పుడు మారల్ సపోర్ట్, ఎప్పుడు కూడా ఏదైనా ఇష్యూ ఉంది డిస్కషన్ చేసుకోవడం. అంత ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చేసుకుంటా అట్లా ముందుకెళ్తాం. ఎప్పుడు అంటే ఎక్కడ కూడా ఎప్పుడైనా మీరు ఇట్లా ఒక అంటే టూ మచ్ ఆఫ్ ప్రెషర్ లో ఉన్నప్పుడు, ఇంత అంటే బికాస్ యువర్ అన్ ఆంటర్ప్రినర్, యువర్ అ పొలిటీషియన్, ఇక్కడ అక్కడ అన్ని చోట్లకి వెళ్ళాలి, ఎప్పుడు ఇంట్లో ఎందుకు ఇంత ప్రెషర్ తీసుకుంటాం, జస్ట్ స్లో డౌన్, కామ్ డౌన్, రిలాక్స్ అని అంటుంటారా? ప్రెషర్ ఉంటుందండి, బట్ ఇప్పుడు లాస్ట్ 4-5 years నుంచి ప్రెషర్ తీసుకోవడమే వదిలేసామండి. లేదు, ఇప్పుడు ఇంటికి వచ్చేస్తే వర్క్ అంతా పక్కనండి, ఇంట్లో వస్తే ఇంక ఇంట్లో ఏదో టీవీ చూసుకోవడము,
భోజనం చేసుకోవడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ పరిగెత్తడం. సో అదర్ దెన్ బీయింగ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ అ పాలిటిషియన్, ఏంటి మీ అదర్ ఇంట్రెస్ట్? ఇంకేం చేస్తుంటారు? వాట్ ఎల్స్ యూ లైక్? ఈ మధ్య ఏం చేయట్లేదండి. ముందంటే అట్లీస్ట్ ఏదో గేమ్స్ ఆడడానికైనా బయటోళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఆ టైం కూడా దొరకట్లేదు. ఇంట్రెస్ట్లు అయితే యాక్చువల్లీ ఫ్రెండ్స్ని కలిసి టైం స్పెండ్ చేయడం ఇవన్నీ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ముందంటే అట్లీస్ట్ కొంచెం గ్యాదరింగ్ అది ఉండేది. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా బిజీ ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు. ఇప్పుడు కలుద్దామంటే నాకు టైం కుదరట్లేదు. అది కొంచెం ఇప్పుడు మిస్ అవుతుంటాం, కానీ లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్. ఫ్రెండ్స్ అంటే ఎవరండి? స్కూల్ కాలేజ్ ఫ్రెండ్సా లేకపోతే అగైన్ పొలిటికల్ సర్కిల్ లోనే ఫ్రెండ్స్ ఉన్నారు? పొలిటికల్ సర్కిల్ ఫ్రెండ్స్ ఇప్పుడే కదండి, పొలిటిక్స్ పెద్ద ఫ్రెండ్స్ లేరు, మామూలు పొలిటికల్ కొలీగ్స్ ఉన్నారు అంతే. ఆ ఫ్రెండ్స్ నాతో పాటు నా కంపెనీలోనే వర్క్ చేస్తారు మా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అందరం గెట్ టుగెదర్ లాగానో లేకుంటే ఎక్కడో ఒక కాఫీ షాప్కి వెళ్ళి కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం, అదొక రిలాక్సేషన్ ఉండేది. ఆ రిలాక్సేషన్ ఇప్పుడు లేదు. ఇంకా వచ్చేటప్పటికి ఎప్పుడో 11 అవుతుంది, 12 అవుతుంది, మళ్ళీ పొద్దున వాళ్ళ పనులు వాళ్ళు, మా పనులు మా. ఇప్పుడు ఆ ఒక్కటే మిస్ అవుతున్నాం, కానీ అదొక్కటే సరదాగా ఉండేది అప్పుడు. అప్పుడు బిజినెస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా వీకెండ్స్ లో ఎప్పుడో ఒకసారి టైం అయినా దొరికేది. అందరం ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకోవడము, ఏదో ఒక డిస్కషన్ చేయడము, ఏదో ఒక సెట్ ఆఫ్ బ్యాక్ కింద ఈవినింగ్ లో ఒక డిస్కషన్ చేసి ఇంటికి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు అదంతా లేదు. ఇప్పుడు అదంతా లేదు. మిస్సింగ్ అవన్నీ చాలా మిస్ అవుతున్నారు. ఓకే సార్, సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తాను. ఇష్టం అండి. థియేటర్కి వెళ్తారా లేకపోతే థియేటర్కి ఇంట్లోనే? టైం లేదు ఇప్పుడు అయితే ముందు ఇక్కడ ఇంట్లోనే సినిమాలు తెప్పించుకొని చేసుకునేటోళ్ళము. ఇప్పుడు ఏలూరులోనే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తాం. ఓ నైస్. సో ఏంటి, హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? నాకు ఎన్టీఆర్ ఫేవరెట్ యాక్టర్ అండి. అలాగే మన రజనీకాంత్ నా ఫేవరెట్ యాక్టర్. ఇద్దరు. సో బాగా అంటే ఆర్ యు వెరీ వెరీ ఫన్ లవింగ్ పర్సన్? అంటే సినిమాలు, ఎంటర్టైన్మెంట్, నేను అసలు పాటలు, మ్యూజిక్ ఏం లేవు. అసలు నా అంత బోరెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు. మోస్ట్ బోరింగ్ పర్సన్ నేను. అంతేనా? నాతో ఎవరన్నా ఉన్నా కూడా నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కూడా అనుకోరు. మీరు ఎంటర్టైన్ చేయరు? ఎంటర్టైన్ చేయడం కూడా రాదు నాకు. ఎవరైనా మాట్లాడుతుంటే నేను కూడా వాళ్ళతో మాట్లాడతా కానండి, మనము కల్పించుకుంది మరి మాట్లాడడం కూడా రాదు. ఎందుకో కొంచెం ఫస్ట్ ఫ్రెండ్షిప్ అయ్యే వరకు ఫస్ట్ మాట్లాడడం కూడా రాదు. అది కొంతమంది యాటిట్యూడ్ అనుకుంటుంటారు, కొంతమంది ఈగో అనుకుంటుంటారు, కానీ ఫస్ట్ మాట్లాడడము మళ్ళీ ఏమనుకుంటారో. ఇంట్రోవర్ట్ అండి. అవునా? నాకు ఇంట్రోవర్ట్ పాలిటిక్స్ లో హౌ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే నైస్, యా గుడ్. సో ఫైనల్ క్వశ్చన్, మీరు ఇంట్రోవర్ట్ అని చెప్పారు, పాలిటిక్స్ లో రాణిస్తున్నారు, బిజినెస్ చాలా చేస్తున్నారు, బట్ ఇఫ్ ఐ ఎగ్జాక్ట్లీ ఆస్క్ యూ వాట్ ఈస్ యువర్ కోర్ బిజినెస్? అంటే మీరు చేసే బిజినెస్ అన్నిట్లో మీరు బాగా ఇష్టపడి, మీరు బాగా అంటే మీ మనసు పెట్టి చేస్తున్న బిజినెస్ ఏది? నాకు కోర్ ఇంట్రెస్ట్ బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్స్. అవునా? ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ ఉంది మాది న్యాచురల్గా ఇన్ఫ్రా అలాగే ఇండస్ట్రీస్ ఇవన్నీ కోర్ బిజినెసెస్. బట్ ఇంట్రెస్ట్ గా చేసేది ఇన్వెస్ట్మెంట్ బిజినెసెస్. సో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ లో ప్రైవేట్ ఈక్విటీస్, మార్కెట్ ప్లస్ ఇవన్నీ క్రిప్టో, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ చేయడం ఇంట్రెస్ట్ అండి. దానిలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటాము. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదే. సో మీరు మార్క్స్ వేసుకోవాలండి 5 మార్క్స్ కి. నేను మార్క్స్ చెప్తాను మీకు, ఓకేనా? ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఆంటర్ప్రినర్ గా అవుట్ ఆఫ్ 5 ఎన్ని వేసుకుంటారు మీకు? నేను 3-2. అంతేనా? అంటే ఇంకా చాలా ఇంత సాధిస్తున్నారు, అలా తక్కువ వేసుకుంటే అంటే ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇంకా చాలా చేయాలి. ఓకే. యాజ్ అ పొలిటీషియన్ అది జనాలు చెప్పాలండి. నేను ఇప్పుడే మీకంటూ ఒక సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది కదా, ఐఎమ్ డూయింగ్ గుడ్, నేను 100% చేస్తున్నానండి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. రేటింగ్ అనేది నాకు 3 అనుకోండి. కొంచెం మరి వద్దులేండి, ఇంకా ఎక్కువ చేయాలండి. ఇంకా 2 అనుకోండి. అది మీరు మరి చాలా చేయాలండి. ఇంకా చాలా చేయాలా? నేను పెట్టుకునే లిస్ట్ ప్రకారం అయితే చాలా చేయాలా? వెరీ గుడ్, దట్స్ ఫైన్, ఐ అండర్స్టాండ్. ఓకే. సో యాజ్ అ సన్, ఒక కొడుకుగా ఎన్ని మార్క్స్ వేసుకుంటారు? కొడుకుగా యాక్చువల్లీ నేను మా ఫ్యామిలీకి టైం ఇవ్వను.
నేను మా ఫాదరు మా ఫ్యామిలీతో అసలు నేను మీకు చెప్పినట్లు ఇంట్రోవర్ట్ నేను. నా స్పేస్ నాకు ఉండాలి, అది ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడు టైం ఇవ్వలేదు కానీ మోస్ట్లీ టైం. నేను ఏమైందంటే అండి, చిన్నప్పటి నుంచి హాస్టల్స్ లో పెరిగాను. నాకు ఇండివిజువాలిటీగా ఉండడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అది అన్కాన్షియస్ గా నేను ఉండాలనుకున్నా కూడా ఉండలేను. సో ఎప్పుడైనా ఫాదర్ నేను ఏదైనా ఉందనుకోండి, ఏదైనా బిజినెస్ గురించి మాట్లాడతాం, లేకపోతే ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా ఉన్నాం కాబట్టి కలిసి ఎక్కడైనా పోతుంటాం తప్పితే అసలు నేను వాళ్ళకి అసలు మా మదర్ కి టైం ఇవ్వను, మా ఫాదర్ కి టైం ఇవ్వను, మా బ్రదర్ కి టైం ఇవ్వను, అసలు ఎవరికి టైం ఇవ్వను. మీరు ఎంత ఆనెస్ట్ ఉన్నారేంటండి బాబు. నేను నా ఓన్ వర్క్ అండి, నా వర్క్ అదే నాకు వర్క్ ఫుల్ వర్క్ ఉండాలండి నా చేతికి. లేకపోతే తోచదు, ఏం చేయాలో అర్థం కాదు. లేకపోతే ఇంట్లో ఉంటే అంత మైండ్ అంతా చెడిపోతుంటది, అందుకే బయటకు వెళ్ళిపోతుంటా, బయటకు వెళ్ళి పని చేసుకుంటా. వండర్ఫుల్ సూపర్ టాకింగ్ టు మహేష్ గారు. ఇట్ వాస్ సో నైస్, మంచి కాన్వర్సేషన్ అండ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యు. అంటే రాజకీయ నాయకులు కూడా ఇలా ఉంటారా అన్నది నేనే ఆశ్చర్యపోయాను. అంటే ఐ హావ్ మెట్ అ ఫ్యూ పొలిటీషియన్స్ లైక్ లోకేష్ గారు, కేటీఆర్ గారు ఉన్నారు, కొంతమంది హరీష్ రావు గారు. I've met a few politicians who are like very అంటే ఫోకస్డ్, వాళ్ళు ఏం చేయాలనుకోవడం, వాళ్ళకి ఒక ఆస్పిరేషన్స్, డ్రీమ్స్ ఉన్నాయి చాలా మందికి. అండ్ యు ఆర్ వన్ అమంగ్ దెమ్. రియలీ హార్టీ కంగ్రాచులేషన్స్, విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఆల్మోస్ట్ 1.5 hours ఏదో మాట్లాడాము. అంటే నాకు ఆ కాన్వర్సేషన్ వెళ్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇంత మాట్లాడలేదు, అంత మాట్లాడాను. ఈ రోజు నుంచి మీరు ఎక్స్ట్రోవర్ట్ ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.